ర్యాంప్ అని ఒక స్కీమ్ ఉంది. ఓకే, ర్యాంప్ అంటే రేజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ అని మనకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనేది మనకు మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మరియు వరల్డ్ బ్యాంక్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని మనకు మన ఇండియాలో నిర్వహిస్తుంది. భాగంగా మనకు ఎక్స్పోర్ట్ ఛాంపియన్స్ అనే ఒక టైటిల్ మీద అనే ఒక అంశం అనేది మనం ఈ రోజు ఆ పర్టికులర్ అంశం గురించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మనకు తెలంగాణ గవర్నమెంట్ లో ఈ ఎక్స్పోర్ట్ ఛాంపియన్స్ అనే అంశాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నది తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్. మనకు తెలంగాణ గవర్నమెంట్ లో తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఈ ఎక్స్పోర్ట్ ఛాంపియన్స్ కి సంబంధించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సో ఈ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ లో మనకి ఈ ర్యాంప్ సంబంధించి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఆ ప్రోగ్రామ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కళాకారుల యొక్క నైపుణ్యం ఏదైతే ఉందో అది పెంబర్తి మన మెటల్ క్రాఫ్ట్ లో మన కళాకారులు చూపిస్తున్నటువంటి నైపుణ్యం కేవలం మన తెలంగాణకే పరిమితం కాకుండా పలు దేశాలకి ఈ కళను మనం విస్తరింపే చేసే విధంగా మరియు ఆర్థికంగా కూడా మనం ఇంప్రూవ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం ఈరోజు. సో ఈ కార్యక్రమంలో మనం చాలా అంశాలని మనం డిస్కస్ చేస్తాము. సో ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అంటే ఎక్స్పోర్ట్ సంబంధించి ఓకే ఎక్స్పోర్ట్ ఏ విధంగా చేయాలి, తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ నుంచి గీత మేడం అండ్ మన జగదీష్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి శ్రీదేవి మేడం, ఇట్లా అగైన్ మనకు కన్సల్టెంట్స్ కూడా మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ నుంచి కన్సల్టెంట్స్ ఇలా చాలా మంది నైపుణ్యం పొందినటువంటి కన్సల్టెంట్స్ అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేశారు. సో మీరు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి మీకు ఉన్నటువంటి సలహాలు కానీ ఓకే మీరు ఏ విధంగా మీ ప్రోడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ లో విజయవంతంగా పంపించడం కోసం మీకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి, మీకు కలుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, వీటన్ని అంశాల గురించి ఈ రోజు మనం ఈ కార్యక్రమంలో డిస్కస్ చేస్తాం. సో కార్యక్రమాన్ని ముందుగా మనం ప్రారంభించాలంటే ముందు మనకి ఈ రోజు వచ్చినటువంటి మన ఇన్వైటర్స్ ని గెస్ట్ ని కూడా మనం ఫస్ట్ డయాస్ మీదకి ఇన్వైట్ చేసుకున్నాం. అండ్ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన కళాకారులు అంటే హస్తకళల కళాకారులకు పేర్కొన్నటువంటి పెంబర్తి మన తెలంగాణకు సంబంధించినటువంటి పెంబర్తి నుంచి వచ్చిన కళాకారులు అందరికీ కూడా ముందుగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. దెన్ ఫస్ట్ మన ఇన్వైట్ చేద్దాం. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మిస్టర్ శివకృష్ణ గారు, GM డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ ఫ్రమ్ జనగాం డిస్ట్రిక్ట్. సో ప్లీజ్ గెట్ ద ప్రెజెన్స్ హియర్ గారు. అండ్ నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మిసెస్ గీతా మేడం, మేనేజర్ ఆఫ్ తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్, తెలంగాణ గవర్నమెంట్. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకున్నటువంటి నైపుణ్యం ప్రపంచ నలుమూలలో కూడా మనం పంపించాలంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా అన్ని సహాయ సహకారాలు మీకు అందించబడుతుంది. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఇచ్చేటువంటి సహాయ సహకారాలను అన్నింటినీ కూడా మీరు సద్వినియోగం పరచుకొని మీ యొక్క ప్రోడక్ట్స్ అంటే మీరు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఈ హస్తకళలని ప్రపంచ నలుమూలకి పంపించే విధంగా మా సహకారం తోడ్పాటు మీకు ఎప్పుడు ఉంటుంది. అదే విధంగా మీ సైడ్ నుంచి కూడా అదే ఉత్సాహంతో పార్టిసిపేట్ చేస్తే ఇంకా ఎక్కువగా మనం దీంట్లో విజయం సాధించవచ్చు. మీ చేతిలో ఉన్నటువంటి నైపుణ్యం, మీ చేతిలో ఉన్నటువంటి సరస్వతి కేవలం పెంబర్తికి మాత్రమే అంకితం కాదు. సో కానీ ఈ మారుతున్నటువంటి ప్రాపంచిక జీవితంలో మనం కూడా మారాల్సి వస్తుంది. మన కళలని కూడా కొంచెం మార్పుతో బ్రతికిస్తే మనమే కాకుండా మన కళను బ్రతికిస్తాం. అట్ ద సేమ్ టైం మనకు ముందు ఉన్నటువంటి జనరేషన్స్ అన్నీ కూడా రానటువంటి అన్ని జనరేషన్స్ కూడా ఈ కళను అంతం కాకుండా చూసుకుంటూ ఆ కళను ఇంకా నైపుణ్యంతో మెరుగుపరుచుకుంటూ ప్రపంచ స్థాయిలో ప్రపంచానికి అనుగుణంగా ఎలాంటి విధంగా మన కళలు వారి యొక్క జీవితాలను అనుసంధానం చేయొచ్చు ఆ విధంగా చేస్తూ ఈ మానవాళి ఉన్నంత వరకు కూడా మన కళ బతికి ఉండాలంటే దాని వంతు మనం సహాయం చేయాల్సి వస్తుంది. ఇక్కడ సహాయం అంటే ఏంటంటే మనకు మారుతున్నటువంటి ప్రపంచిక జీవితంలో మనకి ఏవైతే మార్పులు చేయాలో మన కళలో ఆ మార్పులు చేయాలి. మనకు జనరల్గా ఎలా ఉంటుందంటే మనకు ఉన్నటువంటి హస్తకళలో కొంచెం మార్పు తీసుకురావాలంటే చాలా మంది ముందుకు రారు. మరి ఎందుకు కొత్త డిజైన్స్ కొత్త ఇన్నోవేషన్ ఎందుకు మనం ఇక్కడ వరకు చేసుకుంటే సరిపోతుందని ఒక ఆలోచన ధోరణి చాలా మందిలో కనిపిస్తుంది. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మిసెస్ గీతా మేడం టు స్పీక్ ఆన్ రిగార్డింగ్ టుడేస్ జాయింట్ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ అని. సో మనకి తెలంగాణ స్టేట్లో ఎన్నో రకాల మన హ్యాండ్వర్క్స్ కానీ హ్యాండ్క్రాఫ్ట్స్ కానీ ఒక ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళామన్నమాట. కానీ దాని వృద్ధి అనేది జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అన్నది ఒక క్వశ్చన్ మార్క్. ఎక్కడ మన లోపం ఎక్కడ జరుగుతుంది, ఎందుకు కావాలనుకుంటున్నాయి ప్రజెంట్ జనరేషన్. ఇప్పుడు ఏంటి జనరేషన్, ఇప్పుడు పెంబర్తి తీసుకోండి, కరీంనగర్లో మనకి సిల్వర్ ఫిలిగ్రీ తీసుకోండి, హ్యాండ్లూమ్స్లో మనకి కొంచెం పదిహేను గర్భాలైన చీరలకు సంబంధించిన కానీ హ్యాండీక్రాఫ్ట్స్కి సంబంధించిన
చెల్లెల ఆర్ట్స్ పెయింటింగ్స్ కానీ ఇవన్నీ ఎందుకు ముందు జరగట్లేదు, ఎక్స్పోర్ట్స్ ఎందుకు అవ్వట్లేదు? సో కొన్ని క్షేత్రాల్లో లైక్ మనకి అగ్రికల్చర్ క్షేత్రాల్లో కానీ, సాఫ్ట్వేర్ క్షేత్రాల్లో కానీ, ఐటీ క్షేత్ర రంగంలో కానీ అన్నింటిలో ఎక్స్పోర్ట్స్ చాలా బాగా ఉంటుంది తెలంగాణ క్షేత్రం నుంచి. బట్ హ్యాండిక్రాఫ్ట్స్ ఒకటి వెనకబడి ఉంది. ప్రెసిడెంట్ గారు ఇందాక చెప్పుకుంటారు, మనకి ల్యాక్ ఆఫ్ టైం కేటాయించలేదు. దే వాంట్ కంటిన్యూ దిస్ బిజినెస్. ఇది చేయదలుచుకోలేదు. ఇది కానీ పిల్లలు తెలియదు, పేరెంట్స్ ఎవరు మా పిల్లలు వద్దులేండి దీంట్లో వద్దు అని అనుకుంటున్నారు. ఇంత కష్టపడి మేము చేయాల్సి వస్తుంది. ఇది పెంబర్తిలో జరుగుతున్న ఈ క్రాఫ్టింగ్ అన్నది ఇది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక ప్రోడక్ట్ మీరు ఏదైనా తీసుకోండి, ఏ ప్రోడక్ట్ నుంచి చిన్న ప్లేట్ దగ్గర నుంచి ఈ బౌల్ దగ్గర నుంచి ఏది తీసుకున్నా కూడా హ్యాండ్ వర్క్, హ్యాండ్ మేడ్ వర్క్. హ్యాండ్ మేడ్ వర్క్ చాలా కష్టంతో కూడిన పని. వేరే అది చేయాలంటే చాలా డెడికేషన్, చాలా ఫోకస్, ఒక డిసిప్లిన్ అన్నది ఉండాలి. ఆ తరంలో చేస్తున్న వాళ్ళకి, ఈ తరంలో కూడా కొంతమంది చేస్తున్న వాళ్ళకి ఉంది ఆ డెడికేషన్తో, ఫోకస్తో మనం చేయాలి. ఈ ఆర్ట్ని ఇంకా తీసుకొచ్చి ఉంచాలి, పట్టించాలి అన్న దీంతో చాలా మంది దీన్ని తీసుకొస్తారు. కానీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చేస్తున్నారా? ప్రోత్సహించేది లేదు. వాళ్ళు ఎందుకు ఇట్లా ఏముంది, వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అన్న దీనికి చాలా రీసెర్చెస్ జరిగి చాలా రకంగా చాలా గవర్నమెంట్ చాలా ఆలోచన చేసింది. ఎందుకు ఎక్కడ మనం ల్యాక్ అవుతున్నాం అన్నది కూడా ఆలోచన వచ్చింది. సో నా పేరు నేను చెప్పాను, నా పేరు గీత అని. నేను తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ నుంచి. మా కార్పొరేషన్ది మ్యాండేట్ అంటే ట్రేడ్ ప్రమోషన్ అండ్ లాజిస్టిక్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం అనేది మా మ్యాండేట్, కార్పొరేషన్ మ్యాండేట్. Apart from that, we are also into the business of Golconda brand notebooks and paper products. So this is about our Telangana Trade Promotion Corporation. So Government of India after COVID resilience, COVID వచ్చిన తర్వాత చాలా రెసిపీస్ చాలానే దెబ్బతిన్నాయి, చాలా బాధపడ్డాయి. దానికి ఒక సపోర్ట్ సిస్టమ్ని తీసుకురావాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ర్యాంప్ అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. ర్యాంప్ అంటే ఏంటి, వాట్ ఈస్ ర్యాంప్, వాట్ ఇట్ విల్ డూ, ఎందుకు, ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఏం చేస్తారన్నది వేరు, ఎలా చేస్తారన్నది ఒకటి, ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలరు అనేది ఒక క్వశ్చన్. చాలామంది వస్తారు, ప్రోగ్రామ్స్ చేస్తారు, అవుతుందా లేదా తెలియదు. ఒక ప్రోగ్రామ్ అయింది, 1 డే ప్రోగ్రామ్ అయింది, హాఫ్ డే ప్రోగ్రామ్ అయింది, వచ్చేమా ఎంజాయ్ చేసామా, అటెండ్ అయ్యామా, తిన్నామా, చెప్పారా. బట్ దిస్ ఈస్ నాట్ లైక్ దట్ అండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ విచ్ ఈస్ సపోర్టెడ్ బై వరల్డ్ బ్యాంక్. వేరేస్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి, ఇది మన స్టేట్లోనే కాకుండా వేరే అన్ని స్టేట్స్లో జరుగుతుంది, ఆల్ ఓవర్ ఇండియా జరిగే ప్రోగ్రామ్. సో దీంట్లో మనకి 10 ప్రాజెక్ట్స్ వచ్చారు. ఫారెన్ బయర్స్ని తీసుకురావాలి. మనకి ప్రోడక్ట్ ఇక్కడ ఉంది కానీ దానికి బయర్స్ కావాలి కదా. ప్రోడక్ట్ మనం రెడీ చేస్తాం, మీకు ప్రోడక్ట్స్ రెడీ అయ్యి ఇందులో మీకు ప్రాఫిట్స్ వచ్చి చేయగలిగితే కనుక అందరూ ఇంట్రెస్టెడ్ ఉంటారు. ఇప్పుడు ఒక బిజినెస్ ఉంది, అదే ఇంత డబ్బులు వస్తాయి, ఆ బిజినెస్ బాగుంది కదా చేద్దాం అంటే యంగ్స్టర్స్ కూడా రెడీ. స్టార్టప్స్ అన్నీ ఉన్నాయి. స్టార్టప్స్ ఎలా చేయగలుగుతారు? స్టార్టప్ అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి స్టార్టప్ చేద్దామని అనుకుంటారు, కొత్త ఇన్నోవేటివ్గా చేయాలనుకుంటారు. ఎందుకు? బికాస్ మనీ ఈజ్ దర్, ఇంట్రెస్ట్ ఈజ్ దర్, ఫోకస్ ఈజ్ దర్, సంథింగ్ న్యూ ఈజ్ దర్, ఇన్నోవేటివ్గా చేయాలనుకుంటారు. కాబట్టి వీఆర్ రెడీ టు డూ దట్. ఆ దీంట్లోనే మనం ఇందులో ఎలా చేయగలం? ఈ హ్యాండిక్రాఫ్ట్ అయితే జరుగుతున్నాయి, యూఎస్కి జరుగుతుంది, జర్మనీకి జరుగుతుంది, జపాన్కి జరుగుతుంది. కానీ ఎవరు చేస్తున్నారు? ఎక్కడి నుంచి చేస్తారు? మన దగ్గర నుంచి వెళ్తున్నాయా ప్రోడక్ట్స్? ఎవరు పంపించట్లేదు. సో హూ ఇస్ ద మిడిల్ మ్యాన్? మిడిల్ మ్యాన్ ఎవరు ఇందులో లాభపడుతున్నారు? డైరెక్ట్ మిడిల్ మ్యాన్ హోల్డర్స్ మీట్స్ పెట్టి ఇందులో ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉంటారు అనేది వాళ్ళు రిజిస్టర్ చేసుకొని మీ దగ్గర ప్రోడక్ట్స్ ఏంటి, ఆ ప్రోడక్ట్స్కి ఇంకా ఫర్దర్ కాకుండా దాన్ని వేరే డిజైన్స్తో ఎలా తీసుకురాగలము, వేరే డిజైన్ ప్యాటర్న్స్ ఏమేమి ఉంటాయి, ఆ డిజైన్ ప్యాటర్న్ కూడా గ్లోబల్ మార్కెట్లో పెట్టాలనుకుంటున్నాం. ఈ గ్లోబల్ మార్కెట్లో పెట్టాలంటే మీ సహాయత మాకు చాలా అవసరం, మీ సహాయ సహకారాలు మాకు చాలా అవసరం పడుతుంది. సో దీనికోసం అని కొంచెం మేము ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ వాళ్ళందరూ వాళ్ళ సహకారంతో ఇది చేయడం జరుగుతుంది. దీంట్లో మీకు సబ్సిడీస్ కానీ, లేకపోతే మీకు ఫండ్ రైజింగ్ కానీ, లేకపోతే గ్రీనింగ్ వర్షన్ కానీ, ఏ రకంగా కూడా ఎలాంటి రకంగా కూడా మీకు అవసరం కానీ అవసరాలు ఏదైనా కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. సో ఆ స్కీమ్ ద్వారా మీకు
ఆ కాస్త ఫెసిలిటీ మీకు అందేలాగా చేయడానికి ఈ ర్యాంప్ అనే స్కీమ్ చేయాలనుకున్నాం. సో ఇది ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండి. సో ఈ పద్ధతిలో కూడా ఈ ప్రోగ్రాంలో మేడం శ్రీదేవి గారు, జిఎండిఎస్సి సార్ ప్లస్ వేణుగోపాల్ గారు కూడా ఈ గురించి డీటెయిల్గా చెప్తారు. సో ప్లీజ్ బీ విత్ us, register with us to further continue this program. Thank you so much. Thank you, ma'am. ఎక్స్పోర్ట్ కాంపోనెంట్, ఎక్స్పోర్ట్ అంశం అనేది మనకు తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ అనే సంస్థను ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, సో మనకు మేడం చెప్పినట్టుగా దీంట్లో మన ప్రోత్సాహం, మనం ఎంత ప్రోత్సాహం ఇచ్చినా కూడా మీ సైడ్ నుంచి కూడా అంతే ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తే మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నుంచి విశ్వకర్మ యోజన కావచ్చు, పిఎంఈజీపీ కావచ్చు, లేకపోతే మిగతా ఎంఎస్ఎంఈ స్కీమ్లో ఎలాంటి స్కీమ్స్ ఉన్నా కూడా మీకు దాని నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా కూడా మా సైడ్ నుంచి, మా సంస్థ సైడ్ నుంచి కోఆపరేషన్ అనేది ఎప్పుడూ ఉంటుంది. అండ్ ప్రత్యేకంగా మనం ఇప్పుడు బాలకృష్ణ సార్ కన్సల్టెంట్ ఫర్ జైనిష్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. సో సార్ అనే ఓవర్వ్యూ మన ఎక్స్పోర్ట్స్ సంబంధించి హస్తకళలో మనకి ఎక్స్పోర్ట్స్ ఎలా ఉంది ఆ రంగం గురించి అనే దాని గురించి మీకు క్లుప్తంగా కొన్ని నిమిషాల్లో మీకు సార్ వివరిస్తారు. చేసినటువంటి కళాకారులందరికీ నమస్కారం. 5,000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది ఈ లోహ హస్తకళలు అని చెప్పేసి ఏమి అన్నాం. సో ఒక అంశం మీద కాకుండా అనేక రకాలుగా ఈ హస్తకళలని తయారు చేస్తున్నారు మీరు. కానీ గుర్తింపు అనేది ఇప్పటికీ ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే సో దీనికి భౌగోళిక సూచిక అనేది రావడం జరిగింది. కంపెనీకి జిఐ ట్యాగ్ ఇచ్చారు 2010లో. 2010లో జిఐ ట్యాగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పటికి కూడా మరి జర్మనీ, అదే రకంగా జపాన్, అమెరికా, ఫ్రాన్స్, దేశాలకంతా కూడా, ఆస్ట్రేలియా, ఈ దేశాలకంతా కూడా ఎగుమతి అవుతున్నాయి. కానీ మీ ద్వారా కాదు. సో మీరు అమ్మంగా ఎవరు వేరే వ్యక్తులు దీన్ని ఏం చేస్తున్నారంటే తీసుకెళ్తున్నారు. మరి పెంపర్తి నుండి వచ్చేటటువంటి ఈ ఏవైతే తయారు చేస్తున్నారో ఇవన్నీ కూడా హస్తకళలు ఏమైతే అంటే అనేక రకాలుగా ఇవి ఎలా అన్నట్లయితే మీరు తయారు చేసేటువంటి షీల్డ్లు తయారు చేస్తున్నారు, గవర్నమెంట్లు తయారు చేస్తున్నారు, దేవతా విగ్రహాలు తయారు చేస్తున్నారు, అదే రకంగా ధ్వజస్తంభాలకి తొడుగులు తయారు చేస్తున్నారు, కలశాలు తయారు చేస్తున్నారు, గోపురాలు, ఇలా అనేక రకాలుగా మీ చేతి ద్వారా తయారయ్యేటటువంటి ఇవన్నీ కూడా సో దేశం నలుమూలలా కాకుండా ప్రపంచవ్యాప్తం కావాలనేది సో మన యొక్క ఎంఎస్ఎంఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సిఎండి గారు, సో డాక్టర్ జగదీష్ గారు ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఇది మరి రాష్ట్ర ప్రభుత్వం, అదే రకంగా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారంతో ముందుకు నడుస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో మరి మీకు సో ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి ఏమి అనే అంశాలన్నీ కూడా చాలా ముఖ్యం. అది మా దీని తరఫున అంటే జగదీష్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున మీకు అన్ని కూడా కూలంకషంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ తయారైన మీరు డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ అనేది చేయడం లేదు. మరి మధ్యవర్తులు ఎవరో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు లాభాలు గడిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో మరి మీరే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వాలంటే మా కంపెనీతో అంటే జగదీష్ ప్రైవేట్ లిమిటెడ్ తో మా సహాయ సహకారం తీసుకోగలిగితే మిమ్మల్ని అందరినీ అందులో సభ్యులుగా చేర్చడం, అదే రకంగా మీ ద్వారానే కొనుగోలు చేయడం, తర్వాత ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో ఇతర దేశాల నుండి వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మీరు తయారు చేసేటటువంటి ఈ ఏదైతే ఉందో ఈ శిల్ప ఈ కళలు ఏమైతే ఉన్నాయో, లోహ కళ ఏదైతే ఉందో ఇది గృహోపకరణాలు అద్భుతంగా తయారు చేస్తున్నారు. అదే రకంగా అన్ని రకాల ఇవన్నీ తయారవుతున్నాయి. మరి ఇటువంటి సందర్భంలో ఇది మీకే గాన ఆదాయం లభించినట్లయితే ఇంకా బాగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. పెంపర్తి కళ అనేది మరి చూసినట్లయితే ఈ హస్తకళ అనేది కాకతీయుల కాలం నుండి 5,000 సంవత్సరాల పూర్వ చరిత్ర కలిగినటువంటిది అని చెప్పేసి అన్నా. తర్వాతి కాలంలో ఏమైందంటే కొంత ఇది తగ్గుముఖం పట్టడం అనేది జరిగింది. ఈ కాకతీయుల తర్వాత కుతుబ్షాహీల కాలం, వీళ్ళ కాలంలో మొత్తం తగ్గుముఖం పట్టడం జరిగింది. ఆ తర్వాత మరి చూసినట్లయితే సో నిజాంల కాలంలో మళ్ళీ ఇది అభివృద్ధి చెందడం మొదలైంది. నిజాంల కాలంలో బాగా అభివృద్ధి సాధించడం అనేది జరిగింది. మరి ఇటువంటి సందర్భంలో ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయిపోయి సో దిస్ మ్యాన్ మేడ్ గూడ్స్ కాకుండా ఇండస్ట్రియలైజ్డ్ గూడ్స్ ప్రాధాన్యత పెరిగిందో అటువంటి సందర్భంలో
ఈ హ్యాండ్ మేడ్ గూడ్స్ ఏమైందంటే కొంత ప్రాధాన్యత తగ్గడం అనేది. కానీ ఇప్పటికి కూడా ఈ హస్తకళ ఏవైతే ఉన్నాయో లోహ కళ ముఖ్యంగా ఇత్తడితో కానీ లేదా సిల్వర్ వెండితో కానీ తగ్గడం రాగి ఇవన్నీ చాలా అత్యద్భుతంగా తయారు చేసేటటువంటి కళ మీలో ఉంది. అందువల్ల ప్రపంచవ్యాప్తం చేయాలనేది మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికోసం మేము మా ఆర్గనైజేషన్లో కృషి చేస్తాం. అదే రకంగా బయస్ ని తీసుకురావడం జరుగుతుంది, మిమ్మల్ని పరిచయం చేస్తాం, ఈ కళలన్నీ కూడా వాళ్ళకు చూపడం జరుగుతుంది. ఇతర దేశాల కళ వ్యాప్తి చెందుతుంది అనే అంశాలపైన సుదీర్ఘంగా ఖచ్చితంగా మనం సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ అనేది ర్యాంప్ ప్రోగ్రామ్ అనేది 2 సంవత్సరాలు కొనసాగుతుంది. మీకు ఏ ఇబ్బంది లేకుండా మీకు ఏమైనా అవకాశాలు ఉన్నట్లయితే లోన్ ఫెసిలిటీస్ కానీ ఇతరత్ర కానీ అన్ని కూడా సమకూర్చడం కూడా జరుగుతుంది అని చెప్పేసి అంటున్నాం. మరి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోగలిగితే పెంపర్తి అనే గ్రామం మరి 1050 కుటుంబాలు కలిగినటువంటి చిన్న గ్రామం ఇది. 1050 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో సుమారు 600 మంది మాత్రమే ఇప్పుడు ఈ లోక కారులు ఉన్నారు. ఈ కళను చేసేటటువంటి వాళ్ళు మరి చూసినట్లయితే సుమారు 600 మంది మాత్రమే ఇందులో ఉన్నారు. ఇంకా పెరిగితే ఇది ఖచ్చితంగా మనం దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పెంపర్తి పేరు అనేది వినిపిస్తుంది. అదే రకంగా హస్తకళల పేరు నిలబడుతుంది. ఇది మనకు వచ్చినటువంటి సంస్కృతి సంప్రదాయాలకు తోడుగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మేము స్వయంగా చేపిస్తాము. ఆ తర్వాత కూడా మీకు హ్యాండ్ మోడలింగ్ అంటే మీరు చేయి పట్టుకొని ఏ విధంగా అనేది ఎక్స్పోర్ట్ చేయాలో అవన్నింటి ప్రాసెస్ ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, అండ్ అందుకని మీకు ఇక్కడ మేము టీమ్ మెంబర్స్ ఇచ్చే రిజిస్ట్రేషన్ ఫామ్స్ ని ఫిల్అప్ చేసేదంటే మీరు దాంట్లో మీ ఇంట్రెస్ట్ ని తెలపండి. అంటే ఒకళ్ళకి కాకపోయినా మీరు ఒక క్లస్టర్గా కానీ గ్రూప్గా కానీ తయారై మీరు యూనిట్ కూడా పెట్టుకోవచ్చు, పార్ట్నర్స్గా ఏర్పడి కానీ కూడా పెట్టుకోవచ్చు పెద్ద ఎత్తున. అయితే దాంట్లో మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా సహకారాలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి పిఎంఈజీపీ అని ఒక స్కీమ్ ఉంది, ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. దీంట్లో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీరు 50 lakhs దాకా మీరు లోన్ తీసుకోవచ్చు. ఇది రూరల్ అయితే మీకు 35% సబ్సిడీ వస్తుంది. అర్బన్ జనగామ హైదరాబాద్ అంటే అక్కడ అర్బన్ కాబట్టి అక్కడ మీకు 25% సబ్సిడీ వస్తుంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ మీరు ఈజీగా లోకల్ బ్యాంక్కి పెట్టుకోవాలి, ఆన్లైన్ చేసుకొని. వాళ్ళు మీ దగ్గర ఉంది టాలెంట్ కాబట్టి మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి మీ హ్యాండ్ మేడే కాకుండా ఇంకేదన్నా మిషనరీ ఉంటే వాళ్ళకి ఈజీ అన్నమాట. లోన్ హ్యాండ్ మేడ్కి మనకి లోన్ అవసరం ఉండదు కదా, అది సెటప్ అవసరం. కానీ మనం ఏదైనా మిషనరీ ఇప్పుడు దాకా నేను చెప్పినట్టు ఏదన్నా అడ్వాన్స్ మిషనరీ ఉంది, దీనివల్ల నాకు ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి, నా పని ఈజీ అవుతుంది, కొంచెం టార్గెట్ అంటే డిమాండ్ని నేను రీచ్ అవ్వగలను ఈ మిషన్ ఉంటే అని మీకు అనిపిస్తే ఆ మిషన్ ఎంత ఇంపార్టెంట్ అయినా సరే మీరు తెచ్చుకొని మీరు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయవచ్చు. అలా అప్పుడు మీరు బ్యాంక్కి వెళ్ళి మీరు ఆన్లైన్ చేసుకుంటే మేము దాన్ని పూర్తి చేసి బ్యాంక్కి ఫార్వర్డ్ చేస్తాము. బ్యాంక్కి ఫార్వర్డ్ అవ్వగానే మీకు లోన్ ఇస్తారు. ఆ తర్వాత వితిన్ 2-3 monthsలో సబ్సిడీ వచ్చేస్తారు 35%. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్కీమ్లో ఇన్సెంటివ్ సబ్సిడీ అన్నమాట. స్టేట్ గవర్నమెంట్లో బ్యాంకింగ్ సబ్సిడీ వస్తుంది. మనం యూనిట్ పెట్టుకున్న తర్వాత సిఏటం ప్రకారం బడ్జెట్ రిలీజ్ అవుతుంది ఈఎంఈ బేసిస్, ఆ బేసిస్ సబ్సిడీ వస్తుంది. కానీ పిఎంఈజీపీలో అలా కాదు, మీరు పెట్టుకున్న 2-3 monthsకే సబ్సిడీ వచ్చేయచ్చు. సబ్సిడీ ముందు రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఈజీగా రీపేమెంట్ చేసుకోగలరు, మీ యూనిట్ని ఈజీగా నడిపించుకోగలరు. ఆ ఉద్దేశంతో ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది. మ్యాక్సిమం సర్వీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ 2 ఉంటాయి. దీంట్లో సర్వీస్కి అయితే 20 lakhs దాకా ఉంది. మ్యానుఫ్యాక్చరింగే కాబట్టి మీరు 50 lakhs దాకా లోన్ తీసుకోవచ్చు యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. అంటే 50 lakhs అంటే 50 lakhs అని కాదు, యాజ్ పర్ యువర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకుంటే 30 lakhs దాకా మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసుకోవచ్చు. లేదు ఇంకా చిన్న విషయం ఉంది, 15 లక్షల్లో అయిపోతుంది, 15 లక్షలు మీరు పెట్టుకోవచ్చు, అలా ఉంటుంది. అయితే అది కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇంకో స్కీమ్ ఉంది ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, అది మీకు పిఎంఎఫ్ఎంఈ అని, కానీ అది కంప్లీట్లీ డిఫరెంట్. అది మీకు వర్క్ అది వేరే యాక్టివిటీ కాబట్టి
స్టేట్ గవర్నమెంట్ అయితే మీకు ఏదైనా ఇండస్ట్రీ పెడితే అదర్ దెన్ పెద్ద ఎత్తున పెడితే 20% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కాస్ట్లో 20% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఉంటుంది. ఆ తర్వాత పవర్ కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ హాఫ్ ఇయర్లీ ఒకసారి పవర్ మన ఇంట్రెస్ట్ సబ్సిడీ ఉంటుంది అన్నమాట. మినిమం 6% అట్లా గవర్నమెంట్ రీపేమెంట్ చేస్తుంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పైన ఒక పెట్టుకోవచ్చు. అండ్ ఇది నేను చెప్పే స్కీమ్స్కి ఎలిజిబిలిటీస్ నాన్ ఎలిజిబిలిటీస్ క్రైటీరియా మనం తెలుసుకోవాలనుకుంటే జిఎండిఐసి జనగామ కలెక్టరేట్లో S18లో మా ఆఫీస్ ఉంది. మీరు వచ్చి డీటెయిల్స్ ఏమన్నా ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది, మీకు ఏం డౌట్ ఉన్నా అక్కడ వచ్చి కనుక్కోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏది పెట్టినా కూడా మనం సబ్సిడీస్ పొందాలంటే కంపల్సరీ బ్యాంక్ లోన్కి వెళ్ళాల్సిందే. మేము బ్యాంక్ లోన్కి వెళ్ళకుండా మేము ఓన్గా పెట్టుకుంటాము అంటే మాత్రం సబ్సిడీస్ రాదు. ఎందుకంటే ఇది బ్యాంక్ లింకేజ్ సబ్సిడీస్ కాబట్టి బ్యాంక్ లోన్ తీసుకొని మీరు పెట్టాల్సిందే. కాబట్టి ఈ 2 స్కీమ్స్ అయితే మా జిఎండిఐసి నుంచి మేము ఇస్తున్నాము. వీటి గురించి మీకు ఏం డౌట్ ఉన్నా మీరు నాకు ఎప్పుడైనా వచ్చి కలవచ్చు. మీరు నా నంబర్ కూడా నోట్ చేసుకోవచ్చు. కావాలంటే 9652866678 9652866678. నా పేరు శివకృష్ణ. థ్యాంక్ యూ. సార్ గారు కంప్లీట్ సపోర్ట్ని ఈ వేదిక ద్వారా మీకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. సార్ మన స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్కీమ్స్ అట్ ద సేమ్ టైం సబ్సిడీస్ ఆ లోన్ ఫెసిలిటీ ఎలా పొందొచ్చు, దాని తర్వాత మీరు ప్రత్యేకంగా సార్ మళ్ళీ ఇండివిజువల్గా కలవాలంటే కూడా ఇక్కడ రీచ్ అవుతూ సార్. సో ఇందులో భాగంగా మనకు యాక్చువల్గా మీ దాంట్లో ఎంతమంది మీరు ఒక యూనిట్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు, అది విస్తరించాలనుకుంటున్నారు మీ యూనిట్ని? అందరూ ఉన్నారు. ఓకే, సో మామూలుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఐడియా ఉంది. ఇప్పుడు సార్ ఒక మాట మీరు ఆర్డర్స్ ఇప్పియండి, వాళ్ళందరూ ఎక్స్పాన్షన్కి వెళ్తారు. ఎక్స్పోర్ట్ వాళ్ళతో మీరు ఇక్కడ వాళ్ళని కలిపియండి. ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఎక్స్పాన్షన్కి వెళ్తారు. అది సార్ మనకు నెక్స్ట్ మనకి ఆగస్ట్ 18లో మనం రివర్స్ బయర్స్ సెల్లర్ మీట్ అది కండక్ట్ చేస్తాము. అప్పుడు బయర్స్ని మనం తీసుకొస్తాము. సో అంతవరకు మనకున్న ఏదైతే హస్తకళ కొంచెం మీనింగ్నెస్ ఇంపార్టెన్స్ ఉన్న వాళ్ళకి మీరు రెడీ చేసి పెడితే ఆ ఎగ్జిబిషన్లో మీ ప్రోడక్ట్స్ బయర్స్ వచ్చి మీ ఆర్డర్స్ ఎక్కువ రావాలి. అట్ ద సేమ్ టైం మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో దట్ శివకృష్ణ సార్కి చాలా ఎక్కువ అవసరం అవుతుంది మీ ఎక్స్పాన్షన్ యూనిట్స్ తోటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ లైక్ టు మిస్టర్ వేణుగోపాల్ సార్, అసిస్టెంట్ మినిస్టర్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్. మీకు ఎన్నో సందర్భాలలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు సంఘం అంటే డెవలప్ చేసుకోవాలి, ఇది చాలా చరిత్ర ఉన్న సంఘం అంతా చెప్పినాను. దానికి ఎగ్జాంపుల్ మనకు 10-15 days బిఫోర్ అట్లనే ఐఏఎస్ ఆఫీసర్ కూడా విజిట్ చేసి మన సొసైటీకి. అప్పుడు మన సొసైటీ వీళ్ళు మనకు తెలిసింది చేయడం వాళ్ళు కూడా వచ్చి మనకి చాలా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు నేను ఇన్వాల్వ్ రావాలి, మీకు సపోర్ట్ నేను కూడా ఉంటాను. మళ్ళీ ఎలక్షన్స్ కమిషన్ వచ్చినాక నేను ఉంటాను. జీఎం గారు చెప్పినట్టు కూడా మనం ఆ లోన్ డీటెయిల్స్ స్కీమ్లు ఏమేమి ఉన్నాయి అన్ని కూడా మనం పర్సనల్ కలిసి కూడా తీసుకున్నాం వివరాలు. అది మేడం వాళ్ళతో కూడా మనం టచ్లో ఉంది. ఈ ప్రాజెక్ట్ మనం సక్సెస్ఫుల్గా ముందు చేద్దాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ డిస్కషన్ ప్యానల్ అంటే సో ప్రతి ఒక్కరు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీరు డిస్కస్ విత్ us. అంటే మీకున్న ఏదైతే ఇష్యూస్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ అవుతున్నా అట్ ద సేమ్ టైం ఈ ఎక్స్పోర్ట్ అంటే మీరు మారాలంటే మీకు ఉన్నటువంటి డౌట్స్ కానీ ఏదైనా ఉంటే మనం ఈ డిస్కషన్ ప్యానల్లో మనం డిస్కస్ చేయొచ్చు. ఈ ఎక్స్పోర్ట్ అంటే దాదాపుగా గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు అంత అవగాహన లేదు. సరే చేయండి, దానికి మీ యొక్క డౌట్స్ ఏంటి పూర్తిగా దాన్ని అది కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తే దాంట్లో ఉండేటువంటి సాధువాదాలు ఏంటి అనేది కొంచెం చేస్తారు. కాకపోతే మేము ఇప్పుడు గ్రహించినటువంటి నాలెడ్జ్ ఏంటంటే మా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు
తీసుకొని వెళ్ళి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే మీరు డైరెక్ట్ చేయాలని ఏంటిదని మీరు కొంతమంది అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరేం చేస్తారు, మీరు చేయలేరు, మీరు ఇచ్చిన ఆర్డర్నే మీరు కరెక్ట్ చేయలేరు. ఒక పీస్ ఒక విధంగా చేస్తారు, ఇంకో పీస్ ఒక విధంగా చేస్తారు. ఆ యొక్క కొలతలు కరెక్ట్ ఉండాలి, వేడి కరెక్ట్ ఉండాలి, దానికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ పరిస్థితులు కూడా ఎప్పటికీ ఒకే విధంగా ఉండేందుకు అలాంటి అన్ని ఎన్నో ఇలాంటి ఉంటాయని చాలా మంది చెప్పారు. అట్లా మమ్మల్ని డిస్కరేజ్ చేసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మీడియేటర్స్ కాబట్టి వాళ్ళు గెయిన్ చేయడం కోసమే వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు అనే సంగతి కూడా మేము గ్రహించినాము. మేము విశ్వకాలం కాబట్టి మేము ముందుగానే గ్రహిస్తాము. కాకపోతే ఏంటంటే మాకు ఇలాంటి వేదికలు ఎక్కువగా ఇంతవరకు తారసపడలేదు ఎక్స్పోర్టింగ్ మీద. మరి మేము అక్కడిక్కడ యూట్యూబ్లో ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే మీరు ఇంగ్లీష్లో హిందీలో రావడం వల్ల మా వాళ్ళంతా చదువులో రాదు కాబట్టి అంత అవగాహన చేసుకోలేక దాన్ని పక్కన పడేసారు. కాబట్టి తెలుగులో ఏదో నామమాత్రం చేయకుండా ఇలాంటి అన్నీ కూడా అంటే ముందుగానే మీరు ఎక్కడెక్కడైతే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు కదా అక్కడక్కడ వాళ్ళు మీరు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళను మీరు అనుభవం మీకు ఉండి ఉంటుంది. వాళ్ళు చేసినటువంటి డౌట్స్ను రేట్ చేసిన డౌట్స్ను కూడా మీరు ఇక్కడ బాగా చెప్తే బాగుంటుంది. అది అది ఒకటి నేను చెప్పేది. ఈ ప్రైజ్ విషయంలో కూడా ఒక రేట్ అనేది ఉండాలని వాళ్ళు అంటున్నారు. కొంత కాలపరిమితి వరకు అంతనే ఉండాలంటే మనకు మార్కెట్లో రా మెటీరియల్ పెరగడం తగ్గడం ఇలాంటి ఛాలెంజెస్ కూడా ఉంటాయి. అలాంటప్పుడు మరి ఒక లాంగ్ పీరియడ్ వాళ్ళకు అగ్రిమెంట్ చేయాలంటే మనం ఎట్లా చేస్తాం, దాన్ని ఎట్లా దాన్ని అధిగమించాలి అది. అయితే ఇంకొకటి ఏంటంటే మన మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే పని చేయడానికి అందరూ సంస్కృతిలోనే ఉంటారు, రాత్రి బాగానే చేస్తారు. ఎందుకంటే తెల్లారేంత వరకు కూడా ఈ ఊళ్ళో శుద్ధ సబ్బులు లేనివాడే ఇప్పుడు తగ్గినాయి. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా అప్పుడు బయర్స్ మన దగ్గరికి వచ్చి తీసుకుపోయేది కాబట్టి ఆ పరిస్థితి ఉండేది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనమే బయర్ దగ్గరకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. కాబట్టి ఆ వేలో మాకు కొంత నాలెడ్జ్ని మీరు ఇప్పించగలిగితే మేము ధన్యము. అది ఇంకో విధంగా ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే కొంతకాలం వరకు మాకు ఈ రా మెటీరియల్ బ్యాంక్ అనేది ఉండాలి. ఎవరికి ఏ ఆర్డర్ వచ్చినా చిన్నది వచ్చినా పెద్దది వచ్చినా రా మెటీరియల్ బ్యాంక్ అనేది మన విలేజ్లో ఉంటే మేము ఆర్డర్ చూపిస్తే మీరు ఇచ్చేటట్టుగా దానికి ఏదైనా సంస్థలు ఉన్నాయా లేకపోతే గవర్నమెంట్ నుంచి ఏమైనా ఉంటే అలాంటివి ఏమైనా ఉంటే చెప్తే బాగుంటుంది. అట్లా రా మెటీరియల్ ఎప్పటికీ ఒకే విధమైన రేటుతో ఇవ్వగలిగితే మేము ఒక 6 నెలల పాటు ఇదే కొటేషన్ మీద నడిపించచ్చు. లేకుంటే అది ఎక్కువ తక్కువ ఉండడం వల్ల మేము పట్టినప్పుడు తక్కువ దాన్ని బట్టి మీరు పడితే ఇది ఎక్కువైనప్పుడు మా కూలి కూడా అందులోనే కలిసిపోతుంది. కాబట్టి అలాంటి కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాబట్టి అలాంటి కొంచెం మీరు దాని కొంత విజ్ఞతతో మీరు ఆలోచించండి. ఇంకా ఏమనుంటే మా వాళ్ళు చదువుకోవాలి కాబట్టి వాళ్ళని అడిగే చేసే పని ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దేని కిందకి వస్తుంది, అది చిన్న సూక్ష్మ చిన్న మీడియమా ఏ పరిశ్రమ తీసుకుంటుందో దాన్ని ఆలోచన చేసి దానికి వాళ్ళు అడగకపోవాలి కూడా ఇలాంటి మీకు ఇస్తే బాగుంటుందని మీరే సజెస్ట్ చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఇంకా మరి ఏదైనా బిజినెస్ అంటే వ్యాపారం చేయాలంటే ఎవరి దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ సరిపోదు. ఈ భారతదేశమే కాదు, ప్రపంచంలో కూడా ఇది అందరికీ తెలిసిన విషయం. నాకు ఎన్ని కోట్లు ఉన్నా కూడా నేను ప్రపంచం మొత్తం చేయాలంటే నా ఒక్క క్యాపిటలే సరిపోదు. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్యాపిటల్ పెట్టడం సరిపోదు. అంటే దానికి ఏం కావాలి, బిజినెస్ కావాలంటే కొంత లోన్ సౌకర్యం ఉండాలి. ఆ లోన్ సౌకర్యం అంటే లోన్ మళ్ళీ ఈ అప్ అండ్ డౌన్ వల్ల ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతే ఆ కిస్తుల మీదనే ఉన్నదంతా కూడా మీరు ఆఖరికి అంతకుముందు చేసుకునే ఏమంటే ఈ పరిస్థితి అనవసరంగా కొని తెచ్చుకున్నాం అనేటువంటి బాధ రాకుండా ఉండాలి కదా. అందుకోసమే ఆ యొక్క వాటిని సబ్సిడీ లోన్స్ ఇప్పించి కొంతవరకు ఈ ఎక్స్పోర్టింగ్ బిజినెస్ను చేయించగలిగితే మాత్రమే మేము ఎంతో
మీ అందరికీ మనం ఉంటామని సమావేశంగా ఉండడం అందరికీ కోరుకుంటున్నాం కదా. ఇంకా ఇంతవరకు చాలా మంది చెప్తారు. నా పేరు వేదాచార్య గారు. మాట్లాడారు. మేము ఆల్రెడీ చెప్పారు రివర్స్ బయాస్ మీట్ కండక్ట్ చేస్తాం. అది మీకు ముందే చెప్తాం, 1 month ముందా లేకపోతే 2 months ముందా మీకు ముందే చెప్తాం. ఎవరిని తీసుకొస్తాం మీ దగ్గరికి అని అంటే వేరే దేశాల నుంచి రావచ్చు, లేకపోతే మన ఇండియాలోనే వేరే కంట్రీస్ నుంచి ఉండే పరిస్థితి ఉండకూడదు. మీ దగ్గరికే బయర్స్ ఇంతకుముందు వచ్చేవాడు, ఇప్పుడు కూడా మేము అలాగే తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్ రివర్స్ బయర్స్ సెలర్స్ మీట్ అంటే బయర్స్ మీ దగ్గరికి వస్తాం. ఇప్పుడు ఎక్స్పోర్ట్ మీద మనము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో మనం మేము ఏం చేస్తామంటే మీ వర్క్కి బయట దేశాలలో ఏ దేశంలో మీ వర్క్ డిమాండ్ ఉంది అది ఒకటి ఫస్ట్ చూస్తాం. ఇంకొకటి మేము కనుక్కున్నది ఏంటంటే మా అనాలిసిస్ ప్రకారం మేము చూసింది ఏంటంటే ఎక్స్పోర్ట్ చేయడానికి సపోజ్ మనం వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాం అనుకోండి, మీరేమో అంతా టెంపుల్ ప్రోడక్ట్స్ చేస్తున్నారు, మ్యాక్సిమం టెంపుల్ ప్రోడక్ట్స్ మ్యాక్సిమం. ఇప్పుడు మనం చూస్తే అదే దేవుడి విగ్రహాలే కానీ ఇంకా ఇవి మనం వాడేవే కానీ ఇవన్నీ టెంపుల్ ప్రోడక్ట్స్ చేస్తాం. ఇది మన దగ్గర చాలా 80% పోతుంది. కానీ బయట దేశాలకు కావాలంటే లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం మీరు లైక్ ఇంట్లో పెట్టుకునే వస్తువులు కానీ లేకపోతే మనం తినే కంచాలు, ఇప్పుడు ఈ మధ్య అందరూ మారిపోతున్నారు. మాకు కాపర్లోనే తినాలి, దాంట్లో తినాలని వస్తుంది కదా లేటెస్ట్గా. సో యుటెన్సిల్స్ అంటే ఇంట్లో వాడుకునే వస్తువులు తయారు చేయడం కానీ ఇలా ఇన్నోవేటివ్గా మనం ఏమైనా చేస్తే మనము ఎక్స్పోర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇదే ప్రోడక్ట్ని నేను ఎక్స్పోర్ట్ చేస్తా అంటే చైనాలో కొనుక్కోవచ్చు, వేరే బయట కంట్రీలో కొనుక్కోవచ్చు. మన వాళ్ళు ఎక్కడున్నారో హిందూస్ అక్కడే కొనుక్కోవచ్చు. సో మీరేంటంటే మేము అది కూడా ప్రొవైడ్ చేస్తాము. నేను ఇందాక ప్రెసిడెంట్ గారితో మాట్లాడాను. ఆయన ఏం చెప్పారంటే మీరు మాకు డిజైన్ ఇవ్వండి, మీరు ఏ డిజైన్ ఇస్తే మేము ఆ డిజైన్లో చేస్తామని చెప్పారు. సో మీరు అంటే లేటెస్ట్గా మన ట్రెండ్స్ ప్రకారం ఇప్పుడు చాలా చూస్తుంటే ఇళ్లలో ఈ బ్రాస్ చిన్నగా చెట్లని లేకపోతే వేరే ఫ్లవర్స్ లాగా చేసి వాళ్ళు దానికి లైటింగ్ చేసి పెడుతున్నారు. ఇవన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి వీలైనవి చెప్తున్నారు. దీనికి మీరు రెడీగా ఉన్నారా? మీకేమన్నా ఈ ప్రోడక్ట్స్ ఇలాంటి ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి మీకేమైనా హెల్ప్ కావాలా అని కూడా చెప్పండి. నో ప్రాబ్లం. మీకు డిజైన్ కావాలా, లేకపోతే మీకు దాంట్లో మోడల్స్ ఏమైనా కావాలా, లేకపోతే ఏ టైప్ ఆఫ్ మోడల్స్ ఇస్తే మీరు చేస్తారు అని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మేము డిజైనర్స్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. ఇది లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం అంటే ఎక్స్పోర్ట్ ఇదే చేయలేము కాదు. సేమ్ ఇదే మీ దగ్గర ఉన్న మెటీరియలే మనం చేయలేము. ట్రెండ్స్ ప్రకారం మనం నడవాలి. ఇప్పుడు అది గ్రీన్ ఎనర్జీ అని చెప్పారు మేడం. అంటే మనం చాలా చూస్తున్నాం, మనం సోలార్ ప్యానల్స్ దానికి పెట్టేసి బయట పెట్టుకుంటున్నారు ఇంటి ముందే కానీ ఏంటి కానీ. సో చుట్టూ లైటింగ్ కూడా సోలార్ ప్యానల్ యూజ్ చేసి మన ప్రోడక్ట్స్లో సోలార్ ప్యానల్స్ పెట్టగలిగే మీరు చేయగలను అంటే అవి కూడా మనం ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా బాగుంటుంది. అవన్నీ చైనా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మీకు తెలుసుంటే యూజువల్గా ప్రతి పెద్ద కార్పొరేట్ ఆఫీస్లలో లేకపోతే పెద్ద ఇవంతా మన గచ్చిపోలి ఎవ్రీవేర్ అక్కడ ఏం చేస్తున్నారంటే బ్రాస్ ఐటమ్స్ లేకపోతే వేరే ఏదైనా మెటల్ ఐటమ్స్ కలర్స్ మనం మీ బ్రాస్ అంటే ఇదే కలర్ ఉంది. కానీ ఇప్పుడు బయట గచ్చిపోలిలో వాటిల్లో మనం చూస్తే ఇంటీరియర్ డిజైన్ ప్రోడక్ట్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తే మనకి ఎక్స్పోర్ట్ బాగుంటుంది. ఇంటీరియర్ డిజైన్ అంటే ఇదే ఇళ్లలో పెట్టుకునేవన్నీ వస్తువులు దాంట్లో కలర్స్ మార్చి వేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ మీరు చూస్తే మేము అలాంటి డిజైన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. నేను పొద్దున మీ ప్రెసిడెంట్ గారితో మాట్లాడితే ఆయన ఏం చెప్పారంటే మేడం మీరు మాకు ఒక ఫోటో పంపిస్తే చాలు మేము అది చేసేస్తామని. అంత కళ మీరు పెట్టుకున్నప్పుడు మీకు సపోర్ట్ చేయడానికి మాకు ఏ ప్రాబ్లం ఉంది, అది చేస్తాం. మీకు డిజైన్స్ కూడా ఇస్తాం. మీకు ఎలాంటి డిజైన్స్ మనకి బయట వేరే దేశాలలో ఎక్స్పోర్ట్ బాగుందో అది కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అన్నీ మేము చేస్తాం. మీకు ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పుడు అడిగారు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనీ. సార్ చెప్పారు, మీకు చెప్పారు సార్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది, దాంట్లో మీకు ముందే ప్రొవైడ్ చేసేస్తారు, ముందే మనీ ఇస్తారు. సో దట్ మీరు ఎక్స్పాండ్ చేసుకోవడం. కాకపోతే మీరు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తోటి సార్ని కలిస్తే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ సార్ నేను ఇది చేస్తున్నాను, నాకు ఈ మిషనరీ కావాలి, ఈ మిషనరీ తోటి నేను ఇంకా ఇది తయారు చేస్తాను. సో మీరు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని సార్ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ప్రకారం ముందే ఇస్తారు. స్టేట్ గవర్నమెంట్ అయితే విడతల వారీగా ఇస్తారు. సో ఇక్కడ మీకు ముందే కొంచెం అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో మీరు పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేయొచ్చు. సో
సో ఆ స్కీమ్ మీకు మనీ కూడా ప్రాబ్లం ఏం లేదు సార్. ఇంకొక ఇది కూడా ఉంది మనకి స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి సార్ వచ్చారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఎగ్జిక్యూటివ్ గారు ఆ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు ఏమైనా హెల్ప్ కావాలి మనీ ప్రాబ్లం. ఇంకొక క్వశ్చన్ ఒకటేమో ప్రైసింగ్ అడిగారు. ప్రైసింగ్ మీ దానికి ప్రైస్ ఫిక్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఇప్పుడు సపోజ్ బల్క్ ఆర్డర్ వచ్చింది అనుకోండి. ఆ బల్క్ ఆర్డర్కి మీరు ఒకటేసారి తెచ్చుకుంటారు మెటీరియల్. ఎలాగో ఆర్డర్లో మీకు 50% లేకపోతే 10% డౌన్ పేమెంట్ చేస్తారు కదా మీరు. ఎలాగో అప్పుడు మీరు మెటీరియల్ తెచ్చుకున్నప్పుడు ఆ ఆర్డర్కి మాత్రమే ఆ ప్రైస్ ఫిక్స్ చేస్తారు. తర్వాత 2 months తర్వాత పెరిగితే మీరు పెంచచ్చు, దాంట్లో ఏం తప్పలేదు. రా మెటీరియల్ మనము ఫిక్స్ చేయడం అనేది ఉండదు. మన ప్రాజెక్టు 2-3-4 years వరకు రా మెటీరియల్ అది మనం తెచ్చుకునే అవకాశం ఉంటుంది కదా. అది గవర్నమెంట్ మాట్లాడి మనం ఏమన్నా చేయొచ్చు, ట్రై చేస్తాం. ఇంకొకటి నేను తెలుసుకున్న ప్రకారం నంది అవార్డ్స్ చేసేవచ్చు అంటే మీకు ఆర్డర్స్ రావట్లేదా? అవార్డ్స్ పోయినాయి కదా రైట్ ఎడ్యుకేషన్లో వేరే ఇస్తున్నారు కదా అవార్డ్స్ వాళ్ళ యొక్క బడ్జెట్ ఇప్పుడు ఇది ఈ అవార్డ్స్ ఇచ్చారు కానీ అది షార్ట్ పీరియడ్లో మేము కూడా కలవలేకపోయాము. గవర్నమెంట్ కూడా పోలేకపోయాము. అది ఎప్పుడు డిసైడ్ చేసేది తెలియలేకపోయింది. అట్లా అది కొంత అయింది. ఇంకొకటి మేడం సార్ చెప్తే ఏంటంటే అటుపళ్ళు వచ్చి మోటివేట్గానే చెప్పారు. చాలా సంతోషంగా సార్ అందరూ సంతోషపడ్డారు నా దాంట్లో. అయితే సార్ చెప్పింది అంతా బాగానే ఉంది, మీరు అందరూ చెప్పింది బాగానే ఉంది. బ్యాంకర్స్ సపోర్ట్ కంపల్సరీ కావాలి, సబ్సిడీ కట్టుకోండి. సబ్సిడీ కోసం నువ్వు బ్యాంకర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే నువ్వు ఏం షూరిటీ పెడతావు అని అంటారు. నీ దగ్గర 5 నువ్వు 15 కోట్లు అప్పు తీసుకుంటా అంటావు. నీ దగ్గర ఒక 5 కోట్లు అది షూరిటీ చూపించాలి. నువ్వు 5 కోట్లు మేమే చేస్తాం కదా. మీరు 5 కోట్లు వాళ్ళ దగ్గర పెట్టి రాయి తీసుకపోయి మీ పెట్టి మేము మరి ఎందుకు చేయాల్సిన అవసరం అనేది మేము ఆలోచిస్తాం కదా. ఏంటంటే అప్ టు 10 lakhs అంటే లాస్ట్ ఇయర్ దాకా అప్ టు 10 lakhs ఏ బ్యాంకు మీకు కొలెక్టర్ అడగదు. ఈ ఇయర్ లాస్ట్ మన మార్చ్ ఏప్రిల్లో నిర్మలా సీతారామన్ గారు అప్ టు 20 lakhs వితౌట్ కొలెక్టర్ లోన్స్ రూల్ వచ్చింది. కాబట్టి మరి ఇది సాధ్యపడతాను సార్. మీ ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గర మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అతనికి అది నచ్చాలి కానీ 20 lakhs వితౌట్ వెళ్తారు ఉంది. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. సార్ 10 lakhs వరకు ఇస్తున్నారు, నా దగ్గర చాలా మంది వస్తుంటారు. 10 lakhs వరకు ఇలాంటి కొలెక్టర్ వస్తారు కూడా. కానీ మీరు కొత్త గైడ్ లైన్స్ వాళ్ళకి చెప్పి 20 lakhs దాకా మీరు అడగచ్చు వచ్చింది. సార్ నాకు తెలిసినంత వరకు 20 lakhs మోర్ దాన్ ఇనఫ్ మీకు ఇక్కడ యూనిట్ సెటప్ చేయడానికి. కాబట్టి మీరు ప్లాన్ చేయండి, ప్లాన్ చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసి అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ సార్ ఇంకొకటి ఏమవుతుంది అంటే ఫస్ట్ టైం వెళ్తాం వితౌట్ ఎనీ ఏం తీసుకెళ్ళకుండా వెళ్తాం బ్యాంక్ దగ్గర. ఏ బ్యాంక్ ఫస్ట్ టైం వెళ్ళగానే నేను ఇస్తాను అని ఎవ్వరు మన సీరియస్నెస్ వాళ్ళకి చెప్పాలి. అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్, డాక్యుమెంట్స్, ఆ ప్రోడక్ట్ పైన ఉన్న మనకి ఇన్ఫర్మేషన్, సార్ ఇట్లా అయితే నాకు ఇది సబ్సిడీ వస్తుంది సార్ ఇట్లా వస్తుంది అని మనం ఆయనకి కన్వే చేయగలగాలి. అప్పుడే 2-3 times ఏ బ్యాంక్ మీరు అన్ని చూపెట్టినప్పుడు ఓకే ఇచ్చేస్తాం. 2-3 times వెళ్తే మన సీరియస్నెస్ ఆయనకు తెలుస్తుంది. అరే ఈయన కంపల్సరీ సీరియస్ ఉన్నాడు ఈ ప్రోడక్ట్ గురించి, ఈయన కంపల్సరీ పెట్టుకుంటాడనే నమ్మకం ఆయనకు కలిగేయాలి. అలాంటప్పుడు ఏ బ్యాంకర్ అయినా బ్యాంకర్లు అందరికీ ఉంటుంది ఇవ్వాలి. ఆయన కూడా ఒక ఎంపీ అయితే నాకు రిమార్క్ వస్తుంది, నాకు ఇది వస్తుందని వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి మనం ఆయనకు నమ్మకం కలిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే ఈయన పెట్టుకుంటాడు, 100% ఇస్తారు, మీరు ఫాలో చేయండి, ప్రాజెక్టు కూడా మంచిగా రెడీ చేసుకుంటే కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు ఇది క్యాపిటల్ లోన్ మీరు డెప్త్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పారు కదా, అది మేజర్ రీజన్ ఏంటంటే మీకు మార్కెట్ యాక్సెస్ అనేది ఎలా పెంచుకోవాలనే దగ్గర ల్యాగింగ్ ఉంది. సో మార్కెట్ యాక్సెస్ అంటే మనకి ఇప్పుడు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లేదు, సరే తీసుకొచ్చారు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లోన్ ద్వారా సమ్ అదర్ వేస్ ద్వారా తీసుకొచ్చారు, ఈ ప్రోడక్ట్స్ని ప్రొడక్షన్ చేశారు. దీన్ని
తగినంతగా మార్కెటింగ్ లేకపోవడం వల్ల కూడా ఏమవుతుంది, తీసుకొచ్చిన అలానే ఉంటుంది, ఈఎంఐస్ కట్టలేకపోతున్నారు, అది డెప్త్లోకి వెళ్ళిపోతుంది. సో అలా లేకుండా ఉండాలంటే మీరు ఎక్స్పోర్ట్ స్ట్రీమ్లో కనుక ఒకసారి మీరు సక్సెస్ అయితే మీకు ఎప్పుడు ఆర్డర్స్ కానీ డిమాండ్ ఉంటే వన్స్ ఒక్కసారి ప్రోడక్ట్ కనుక ఇంటర్నేషనల్లో ఒక్కసారి కనుక చూసేసిందంటే దాని డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంతకుముందు ఎప్పుడు జరిగిన ప్రోగ్రామ్ కాదు, ఎక్స్పోర్ట్ సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఎప్పుడు ప్రోగ్రామ్ జరగలేదు. ఇది రీసెంట్గా కోవిడ్ తర్వాత మనకు స్టేట్లో ఉన్నటువంటి కంట్రీలో ఉన్నటువంటి ఈ చిన్న తరహా మధ్యతరహా పరిశ్రమలను అభివృద్ధి చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకురావాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు మార్కెట్ని మేము బయర్స్ వరకు తీసుకొస్తున్నాం కదా దగ్గరికి. సో మీకు ఏమవుతుందంటే రెడీగా మీకు బయర్స్ దగ్గర ఉన్నప్పుడు మీ ప్రొడక్షన్ స్కేల్ని పెంచుకోవడానికి మీరు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లోన్స్ వరకు తీసుకున్నా ఇంకే తరహా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకున్నా కూడా మీకు రెడీ మార్కెట్ ఉన్నప్పుడు మీరు ఆ రిస్క్ తీసుకున్నా కూడా మీ ప్రోడక్ట్ సేల్ అవుతుంది, మీకు ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మీరు డెప్త్లోకి వెళ్ళకుండా ఉంటుంది. ఆ డిజైన్ చేసేయడానికి మేము అందరం కూడా ముందుకు ఇస్తాం. ఓకే, ముందు బయర్స్ తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చే డిజైన్ కూడా పాల్గొని ఉన్నారు. ఒకటేసారి మనం ఆర్టిఫిషియల్ వర్క్ కాకుండా వేరే ఏదైనా ఇస్తే పాల్గొంటాం. సరే, అది ఇప్పుడు డిజైనింగ్ మనకి ఎక్స్పెక్టేషన్, ఇప్పుడు బయర్స్ మనం తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అడిగే టెంపుల్ కల్చర్లో బాగా యూజ్ అవుతుంది. కానీ అపార్ట్ ఫ్రమ్ ఇండియా కాకుండా వేరే దేశాల్లో మనకి ఈ టెంపుల్ కల్చర్ అనేది చాలా తక్కువ, టెంపుల్స్ ఉండడం అనేది. సో అక్కడ కల్చర్ తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ని మనం కనుక ఎడ్యుకేట్ చేసుకొని అండర్స్టాండ్ చేసుకొని ప్రిపేర్ చేయగలిగితే వేరే బయర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాం. సో ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మనం అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ తగ్గట్టుగా మన ఐటమ్ ఉండాలి. ఉన్నది మా దగ్గర అంత కెపాసిటీ అందరికీ ఉంటుంది. కాదు బయర్స్ తీసుకొచ్చిన ఐటమ్ చేయాలని కూడా ఆర్థికంగా ఇక్కడ లేనప్పుడు ఇప్పటి వరకు జరిగేది అదే. మా విశ్వకర్మలో ప్రతి ఒక్కరు కాదు కళాకారులు అందరూ కూడా ఆర్థికంగా లేకనే వెనుకాడు ఏడం జరిగింది తప్పించి ఏ వర్క్ అయినా చేయడం జరిగింది. ఇప్పుడు నేను రీసెంట్లీ మొన్న టెక్సాస్కు ఒకటి సాయిబాబా సింహాసనం చేయించాను. అది వాళ్ళు అక్కడి నుంచి డైరెక్ట్ మనకు ఆర్డర్ ఇచ్చారు, వాళ్ళు చేయించాము, చాలా హ్యాపీ అయ్యారు. మళ్ళీ కూడా ఇంకా ఆర్డర్స్, ఇలాంటి ఆర్డర్స్ ఎన్నో ఉన్నాయి. కానీ మనం ముందు పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టాలంటే మనకు ఇప్పుడు సారన్నట్టు బ్యాంకు ద్వారా మనకు అంటే ఎక్కువ మొత్తం కాకుండా 20 లక్షలు కాకుండా 10 లక్షలు అయినా మనకి ఈజీగా వచ్చే ప్రాసెస్ ఉండాలి. అంటే దాని చుట్టూ 4 సార్లు తిరిగి ఇవ్వాలి సార్ ఏంటి సార్ చెప్పి సమయాన్ని వృధా చేసుకుంటే మన యొక్క ప్రాజెక్ట్ అని మనం చేసే మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్ యొక్క సీరియస్నెస్ అనేది ఐడెంటిఫై చేసిన తర్వాతనే ఇష్యూ చేస్తారు. అది వాస్తవం మేడం. ప్రొడక్ట్ అనేది మన దగ్గర రెగ్యులర్గా తయారైన ప్రొడక్ట్ మనం చూపిస్తానికి ఈ ప్రొడక్ట్ చేయాలన్నా కూడా ఆర్థికంగా లేకపోతే ప్రొడక్ట్ మైనస్ అయింది కదా. ఇప్పటి వరకు మా దగ్గర ఒకరికి సమస్య ఇస్తారు. మాకు ఎంఎస్సీ వాళ్ళు ఒక స్కీమ్ ఇచ్చారు, 1,80 లక్షల స్కీమ్ ఇచ్చారు. వాళ్ళు మొత్తం గ్రాండ్ కింద మేము దానిలో మేము డిపాజిట్ చేయాల్సి 31,50,000 అంటే మేము 31 లక్షలు మా సొసైటీ ఇన్వెస్ట్మెంట్ కోసం మేము పెట్టాము. ఇప్పుడు అది అక్కడ కడితే మాకు 1,49,50,000 ఫ్రీగా వస్తుందని చెప్పాను. సరే వచ్చేది ఎందుకు కూడా పట్టుకోవాలని తీసుకున్నాము. మా దృష్టి ఏంటంటే వాళ్ళు ఇవ్వడంతోనే మాకు రోడ్ వైండింగ్ పోయింది, అందులో సగం పోయింది. దానివల్ల ఒక 15,000 లక్షలు లాస్ అయింది. వాళ్ళు ఇచ్చింది కూడా ఒక 15,000 లక్షలు లాస్ అయింది. ఇంకా కొంత 60 లక్షల దాకా వచ్చేది. ఇదంతా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ముందు మేమైతే పెట్టుబడి పెట్టాలి కదా. మేము పెట్టుబడి పెట్టింది పోయింది, వాళ్ళు ఇచ్చేది మాకు ఏది వచ్చినా కూడా మిషన్ రూపంకి వస్తుందా. ఇప్పుడు డబ్బు రూపంగా అయితే రావట్లేదు. డబ్బు ఉంటేనే మనం ఏదైనా చేయగలం, ఏ ఆర్టికల్స్ అయినా ఏదైనా ఆర్టికల్ చేయగలం. అది మనీ రూపంగా లేకపోతే మనం చేయలేము. ఇండివిజువల్గా ఎవరైతే, ఎందుకంటే ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో అట్లాగా ఆ పర్సన్ మీరు కలిస్తే గివ్ ద కాంటాక్ట్ నెంబర్స్ తర్వాత మీరు ఆ పర్సన్ని కాంటాక్ట్ అయితే దే విల్ టెల్ యూ. దానికంటే ముందర కూడా మనకి ఏంటంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్ అనేది ఒక సంస్థ ఉంటుంది. ఈ సంస్థ ఏంటంటే ఎంఎస్ఎంఈలకు, ఓకే, మైక్రో స్మాల్ సంస్థలకి అనేది, ఓకే. సో ఇలాంటి సంస్థలకి ఏంటంటే ఫండింగ్ అనేది చేస్తుంది. సో దానికి సంబంధించి మనకు ఆ సంస్థ నుంచి వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ సాయి కృష్ణ మీకు చెప్తాడు. అంటే ఇది కూడా ఫైనాన్షియల్కి సంబంధించింది. సో దీనికి మీకు క్లియర్గా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకసారి అందరికీ నమస్కారం. నా పేరు సాయి కృష్ణ. నేను తెలంగాణ ఇండస్ట్రియల్ అనే కంపెనీ నుంచి వచ్చినాను. మా కంపెనీ ఏంటంటే మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ వాళ్ళకు సిట్ నుంచి కానీ ఎస్ఎఫ్ నుంచి కానీ బయటికి రావడానికి సహాయం చేస్తాము. ఇప్పుడు అండర్ ల్యాండ్ స్కీమ్ కింద మేము బ్రిడ్జ్ ఫైనాన్స్ అనేది ఒకటి లోన్ ఇస్తున్నాము. అది ఎట్లా అంటే మీ టీఎస్ ఐపాస్ కింద సాంక్షన్ సబ్సిడీస్ ఉన్నాయి. సో టీఎస్ ఐపాస్ కింద సాంక్షన్ సబ్సిడీస్ ఉంటే అప్ టు 40 లక్షల వరకు మీకు 10% ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ తోటి మేము లోన్ ఇస్తాము.
ఇప్పుడు ఒకవేళ మీకు 40 లక్షలు సబ్సిడీస్ ఉన్నాయంటే 75% వరకు ఇస్తాం. ఒకవేళ 1 CR వరకు ఉన్నాయంటే 40 లక్షల వరకు ఇస్తాం. ఇట్లా ఉంటుంది. ఎవరికైనా టీఎస్ఐ పాస్ కింద సబ్సిడీస్ ఏమైనా ఉంటే ఫినాన్షియల్గా సపోర్ట్ కావాలంటే నా నెంబర్ ఇస్తాను, నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు అంటే పరిశ్రమ భవన్ సెకండ్ ఫ్లోర్లో మా ఆఫీస్ ఉంటుంది. డైరెక్ట్ మా ఆఫీస్కి వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు. నెంబర్ చెప్పండి. 7799 2725 76 7799 2725 76 సాయి కృష్ణ 7799 2725 76 సాయి కృష్ణ. ఎవరికైనా టీఎస్ఐ పాస్ కింద సబ్సిడీస్ ఉన్నాయంటే అండర్ ర్యాంప్ స్కీమ్ కింద మేము లోన్ ఇస్తాము. అప్ టు 40 లక్షల వరకు ఇస్తాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే మనం కాంటాక్ట్ ఇన్స్టిట్యూషన్ చూపిస్తాము, ఇది చేస్తాము అనే దానికంటే ఇప్పుడు మేము కూడా ముందుకు రావాలంటే ఇప్పుడు బ్యాంకర్స్ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఎలా చేయగలుగుతారు సార్, మీ దగ్గర క్యాపిటల్ లేదు, కడగ పెట్టడానికి ఏం లేదు, మరి మీరు ఎట్లా బిజినెస్ చేసేవాళ్ళు అన్నప్పుడు నా సాటిస్ఫాక్షన్ బ్యాంక్ వాళ్ళు సాటిస్ఫై సార్ అన్నట్టుగా సాటిస్ఫై అయితే ఇస్తారని చెప్తారు. మాకు కూడా మీరుకే ఏదో చెప్పి నేర్పించినట్టుగా కాకుండా మీరు ఒక 6 నెలల పాటు మీకు 50% వరకు మేము ఆర్డర్స్ ఇస్తాము, దానికి సంబంధించిన అన్ని విధాలు మీకు సహకరిస్తామని ఆర్డర్స్ కూడా ఇప్పుతున్నటువంటి మీకు ధీమా ఇవ్వాలంటే మేము కూడా బ్యాంక్ వస్తే చెప్పాలి. ఒక 50% ఈ సంవత్సరాలు ఇస్తారు కాబట్టి మాకు ఈ సోర్సెస్ ఉన్న సార్ నాకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు ఏమైనా ఆలోచించగలిగితే బాగుంటుందని నా ఉద్దేశం. గవర్నమెంట్కి సంబంధించిన ఏవైనా ఈ గ్రాస్ ఐటమ్స్లో ఏవైనా ఉన్నా కూడా సో ఇది ఎలా మన గవర్నమెంట్ స్కీమే కదా, గవర్నమెంట్ సంబంధించిన ఆర్డర్స్ ఏమున్నా కూడా మన మెంబర్కే ఇవ్వాలి అన్నది ఒక మేము ఎంపోజ్ చేయడానికి ఉంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఆర్డర్స్ మీకు వస్తే మీకు అల్టిమేట్గా మీకు ఫ్లో స్టార్ట్ అవుతుంది. సో అది ఒకటి చేయడానికి ట్రై చేస్తాం, ప్రయత్నం చేస్తాం. తర్వాత తయారైన వస్తువులకు ఇవి ఉన్నాయి మన దగ్గర అని మనం ఫోకస్ చేయాలి. అంటే మనం ఎగ్జిబిషన్ ఒకటి పెట్టాలి, మన దగ్గర ఏమున్నాయని ప్రపంచానికి తెలియాలి, మన కళ ఎలా ఉందో తెలియాలంటే ఖచ్చితంగా ఎగ్జిబిషన్ అయితే ఒకటి కండక్ట్ చేస్తాం. తర్వాత బయర్స్ కు అనుగుణంగా ఎక్కువగా మనం ఇందాక మేడం చెప్పినట్టు ఈ దేవాలయానికి సంబంధించిన దేవతా విగ్రహాలు, దేవుళ్ళ విగ్రహాలు ఇతర దేశాల్లో కొనొచ్చు, కొనరు. ఎందుకంటే క్రిస్టియన్ కంట్రీస్ ఎక్కువ ఉన్నాయి అటు సైడ్, యూరోపియన్ కాంటినెంట్ కంట్రీస్ అన్ని క్రిస్టియన్ కంట్రీస్. కానీ వాళ్ళకి ఎక్కువ కావాల్సింది గృహోపకరణాలు, గృహంలో అలంకరించబడేటటువంటి వస్తువులు. మీరు ఇందాక అన్నట్టు మేము ఒకవేళ ఏదైతే ఇస్తామో దాన్ని అనుగుణంగా అలా తయారు చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా మనం బయర్స్ అనేవాడు 100% వస్తారు. విదేశాలకు ఎలా ఏంటి అనేదంతా మనం చూస్తాం. ఓకే, ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యాండిక్రాఫ్ట్స్ అనేది అందులో మీ నంబర్ను నమోదు చేయాలి, మీ బిజినెస్ నేమ్ ఇవన్నీ నమోదు చేయాలి. ఆ కార్యక్రమం అంతా మేము చూస్తాం ఎక్స్పోర్ట్ ఎలా ఏంటి అని. కానీ మనం ఏదో 1-2 ఆర్టికల్ పెట్టి మనం ఎక్స్పోర్ట్ అంటే కుదరదు. ఓకే, ఒక దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే లంసంగా చేయాలి, ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మొత్తంలో చేయగలిగి ఉంటుంది. అటువంటి సందర్భంలోనే మీకు బెనిఫిట్ అవుతుంది. లేదా 1-2 ఆర్టికల్స్ అంటే అది కాదు. అందువల్ల ఒక ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేశారు. మన దగ్గర ఏమేమి ఉన్నాయి ఏం కదా అనేది ఒక ఎగ్జిబిషన్ ఒకటి పెట్టాలి. తర్వాత వచ్చేసి బయర్స్ వచ్చినప్పుడు ఎటువంటివి అడుగుతారనేది ఎటువంటి ముందు పెట్టాలి. మీరు అన్నట్టు దీనికి నాణ్యత అనేది కూడా చాలా అవసరం. నాణ్యత ఉంటేనే ఎక్కడైనా అమలు పోతుంది. అందువల్ల నాణ్యత అనేది దట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు అడిగిన రా మెటీరియల్ కొనడానికి మాత్రం మీరు అన్నట్టు ఫస్ట్ మీ దగ్గర క్యాపిటల్ ఉండాలి. క్యాపిటల్ ఉండాలంటే ఏం లేకుండా క్యాపిటల్ బ్యాంక్ ఇవ్వదు. మా దగ్గర ఏం లేదు అంటే తనఖా పెట్టడానికి ఏం లేదంటే ఇవ్వదు. అందువల్ల ఏదో ఒక రకంగా దాన్ని కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ రకంగా ముందుకెళ్ళినట్లయితే పెంపర్ అనేది మళ్ళీ ఇంకోసారి కూడా సో భారతదేశంలోనే కాకుండా సో ప్రపంచ పటంలో కనిపిస్తుంది బాగా. ఎక్కడ అన్నట్లయితే ఆర్టికల్ ఎక్కడ తయారైంది, ఇంత అద్భుతంగా ఉంది, ఇంత నాణ్యత కలిగి ఉంది, ఇంత బాగా ఉంది అనే వార్త అనేది మనకు చాలా చోట్ల తెలుస్తుంది. అదంతా మీ చేతుల్లో ఉంది. మీరు డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మేమైతే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ 2 సంవత్సరాలు నడుస్తుంది కాబట్టి మీకు చేదోడు వాదోడు కాబట్టి ప్రతి అంశంలో మీకు గైడ్ చేస్తాం. 100% అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంట్లో కోసం బిజినెస్ చేస్తున్నారు, లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళు. ఇసుక ఆయన కూడా కొన్నాడు, వేరే డీలర్ దగ్గర కొంటాడు, ఇండియా మార్ట్లో పెడుతున్నాడు.
ఆయన ఆర్డర్స్ వస్తున్నాయి, ఇంట్లో కూర్చొని ఫోన్ పైన వాళ్ళు అమ్ముతారు. కేంద్రాల కార్యక్రమాలకు కూడా ఇక్కడ మాస్టర్ ప్రవర్తనగా చేస్తున్నాను. డిసిహెచ్ వాళ్ళు డెవలప్మెంట్ ప్రొఫెషనల్ హ్యాండిక్రాఫ్ట్ న్యూ డెలివర్ మన గోల్కొండ హస్తకళల అభివృద్ధి సంస్థ సమన్వయంతో చేస్తున్నటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్లను ఇక్కడ సమన్వయపరుచుకుంటాను. అంటే మీరు చెప్పారు ఇందాక నంది అవార్డ్స్ అవి ఇంతకుముందు తీసేది కదా, ఇప్పుడు చేయట్లేదు అని. అంటే అది గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కదా. గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది మేడం. గవర్నమెంట్ కార్యక్రమాలలో ఎలాంటి అయినా కళాకృతులు జ్ఞాపికలు డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఇవి చేతి వృత్తుల ద్వారా తయారు చేసినటువంటి వస్తువులు మాత్రమే మనం స్వీకరించాలని గవర్నమెంట్ జీవో ఇచ్చింది. మరి ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోలో గవర్నమెంట్ కార్యక్రమంలో వినియోగించకూడదు. గవర్నమెంట్ తప్పిలేదు కదా మేడం. మనకు హస్తకళ అభివృద్ధి సంస్థ అనేది ఉన్నది, తెలంగాణ హస్తకళ అంటారు వాళ్ళు. ఇప్పుడు మన ఫిలిం అవార్డు, నంది అవార్డ్స్ అంటే ఫిలిం అవార్డు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డు వచ్చింది, ఇప్పుడు గద్దర్ అవార్డు అని పెట్టారు. అది మరి చేతి వృత్తితో తయారు చేసినటువంటి ఆర్టికల్ని ఇవ్వాలి, అది జీవో ఉన్నది. మరి ఆ చేతి వృత్తులు ఎక్కడ తయారైతే దానికి అనుసంధాన సంస్థ ఏంటంటే హస్తకళల అభివృద్ధి సంస్థ గోల్కొండ. వారిని సంప్రదించాలి, వారు మమ్మల్ని పిలుస్తారు. ఇది అంతా కోఆర్డినేట్ చేసేవలసింది గవర్నమెంట్, అమలు పరచవలసింది గవర్నమెంట్, ఇవ్వవలసింది గవర్నమెంట్. అంటే మీరు గవర్నమెంట్ మనిషి కాబట్టి మీరు వృత్తి తీసుకొస్తున్నాను, ఇది ఒకటి. రెండవది, ఇక్కడ కళాకారులు అందరూ కూడా ఈరోజు ఎవరైనా ఆర్డర్ ఇస్తారా, అడ్వాన్స్ ఇస్తారా అంటే అందరూ కూడా రోజువారీ జీవనోపాధి కొరకు పోరాటం చేసేవాళ్ళే. అంతేగాని లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక షోరూమ్ లాగా ఒక గ్యాలరీ లాగా పెట్టేవాళ్ళు కాదు. కాబట్టి మీరు ఒక మంచి సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు. దీన్ని ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి రేపు దీన్ని విరామం ఇవ్వకుండా వీళ్ళ లోపల ఒక ఆసక్తి కలగాలంటే, ఇప్పుడు అందరూ పనిచేసే వాళ్ళు ఉంటారు కానీ కొందరికి దీన్ని ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచన ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎవరైతే ఒక లిస్ట్ తయారు చేసుకున్నామా, ఎవరైతే ఇప్పుడు ఇది మార్కెటింగ్ ఎక్స్పోర్ట్ అని అంటున్నారు కదా, ఎక్స్పోర్ట్ చేసే ఉద్దేశం ఎవరికి ఉన్నది, ఆసక్తి ఎవరిలో వాళ్ళని మనం లిస్ట్ అవుట్ చేద్దాం. ఎందుకంటే వచ్చిన 100 మంది కూడా ఇందులో ఆసక్తి కనబడకపోవచ్చు. అయితే ఎవరైతే ఆసక్తి ఉన్నారో వాళ్ళని ఒక లిస్ట్ అవుట్ చేద్దాము. మీరు తదుపరి ఏమైనా ఉంటే వాళ్ళకి క్లియర్గా చెప్పండి. వాళ్ళు పెడితే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ శక్తి మీద పెడతారు. మీరు ఇంకా ట్రెడిషనల్ ఆర్టికల్స్ ఇక్కడ తయారవుతున్నాయి. మనము ఎక్స్పోర్ట్ అంటే వివిధ దేశాలలో కూడా మరి ఇక్కడ సాంప్రదాయ కళాకృతులు తీసుకోవాలి అంటే ఇక్కడ కళాకారులు తయారు చేస్తారు. కానీ ఎలాంటి తయారు చేయాలి అనేది మరి మార్కెట్ సర్వే చేసినటువంటి వాళ్ళు చెప్తేనే అది చేస్తారు. అయితే దీనికి మన డిసిహెచ్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తారు మేడం. కానీ అది ఎక్కడ ఇస్తారు, డిజిటల్ డెవలప్మెంట్ అని ఒక నెల రోజులు ఇస్తారు, ఒక 2 నెలలు ఇస్తారు. అది కూడా సంవత్సరానికి ఒక నెల రోజులు, 2 సంవత్సరాలకు 3 నెలలు అట్లా ఇస్తారు. ఇది కాకుండా ఒక దీర్ఘకాలిక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ ఆధ్వర్యంలో చేయాలి. ఒక 6 నెలలు, ఒక మినిమం ఒక 6 నెలలు చేసి ఒక మార్కెట్ సర్వే, డిజైనర్స్ ఉంటారు కదా, వాళ్ళు మార్కెట్ సర్వే చేస్తారు. ఎక్కడెక్కడ ఎలాంటి యూజ్ చేస్తుంటున్నారు, ఎక్కడెక్కడ ఎలాంటి బాగా లైక్ చేస్తున్నారు అనేటువంటి వాళ్ళకు ఉంటాయి. చేస్తే ఇప్పుడు మనము అనుకున్నాం కదా, ఎంతమంది అయితే ఆసక్తి కలిగిన ఆ యూనిట్తో ఆ డిజైన్స్ మనం తయారు చేస్తాం. ఇది మీరు ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేయండి, చేస్తే వర్కౌట్ అయ్యేది. కాబట్టి ఇది ఒకటి మీరు దృష్టిలో ఉంచుకోండి కదా. మరి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే కూడా అందరి దగ్గర డబ్బులు లేని విషయం గురించి తెలుసు. కాబట్టి ఆ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ మినిమం ఒక 6 months ఒక అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ కాదు, ఒక వర్క్షాప్ పెట్టండి. దానికి సంబంధించినటువంటి మన మెటీరియల్ అది చేయాలంటే మీ ఆధ్వర్యంలో అది అందజేయండి. ఒక మంచి ప్రోడక్ట్ తయారు చేస్తారు. దాన్ని మోడల్గా తీసుకొని ఇది ఇంకా ముందుకు ఇంకా ఎలా తీసుకెళ్ళాలి అనేది కూడా మీకు కూడా ఐడియా అవుతుంది. అదే మన డెవలప్మెంట్ ఉంది కానీ వీళ్ళు కూడా అప్పుడు సొంతంగా పెట్టుబడి పెట్టడానికి కూడా ముందుకు వస్తారు. ఈ విషయాన్ని కొద్దిగా మీరు దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. ఇందాక మీరు గవర్నమెంట్ అన్నారు కదా, కొద్దిగా దీన్ని కూడా మీరు ఆ దృష్టికి తీసుకెళ్ళండి. గవర్నమెంట్ కార్యక్రమాలలో చేతి వృత్తుల ద్వారా అంటే ఎవరిదే కాదు, నకాశీ ఉన్నది, మన నిర్మాణం ఉన్నది, కొయ్య బొమ్మలు ఉన్నాయి,
ఎలాంటిది క్రియేటివ్ ఉన్నది. మొత్తం మీద అయితే కళాకారులను వృత్తి కళాకారులను ఆదరించడానికి గవర్నమెంట్ సందర్భం దాన్ని అమలు పరిస్థితి కూడా బాగుంటుందని మన థ్యాంక్ యూ. మనం ఒక ఎంఓయూ చేసుకుందాం మరి కొత్తగా, మరి అది ఎక్కడ జీవో ఉందో మనకు తెలియదు కదా, మీకు రావట్లేదు కదా ఆర్డర్స్. సో అలా ఒకటి చేసుకుందాం. సో దట్ మీకు కొంచెం అమౌంట్ కూడా ముందే ఇచ్చేలాగా గవర్నమెంట్ కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. మా తరఫు నుంచి ప్రయత్నం జరుగుతుంది. ఇంకో ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నారు, అది కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాం. డిజైనర్స్ తీసుకొచ్చి మనకి బయట దేశాలలో దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది, ఈ మన గృహోపకరణాలే కానీ లేకపోతే ఇంట్లో వాడే మన ప్లేట్లు కానీ లేకపోతే గ్లాసెస్ కానీ వండుకోవడానికి వాడే గిన్నెలు కానీ ఏమైనా సరే మీకు ఒక మోడల్ లాగా ఇచ్చి మీకు దాన్ని ఎలా చేయాలో ట్రైనింగ్ కూడా ఇచ్చి మీ చేత ఒక ప్రోడక్ట్ చేపించి సార్ అన్నట్టుగా ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. మనకి బయట దేశాల నుంచి వచ్చేవాళ్ళు అవి చూసి మాకు ఇలాంటివి కావాలి అని చెప్పి మీకు ఆర్డర్ ఇచ్చేలాగా ఇది ప్లాన్. ఇది కూడా జరుగుతుంది. మీకు ట్రైనింగ్ ఇవ్వడము, డిజైనర్స్ చెప్పించడము, ఆ డిజైనర్స్ చేత ఇది ఎలా చేయాలి, ఏ మెటీరియల్ వాడాలి అవన్నీ చెప్పించడం కూడా జరుగుతుంది. ఇది కూడా ప్లాన్ అవుతుంది. ఇది ఓన్లీ ఫస్ట్ డే మీటింగ్. ఇది మేమేమి ఫస్ట్ డే చేసి వెళ్ళిపోయేది కాదు, 2 years ప్రోగ్రామ్. మీ అసోసియేషన్ వాళ్ళతోటి మేము కంటిన్యూస్గా మా టీమ్ మీకు రెగ్యులర్గా ఏమేమి ప్రోగ్రామ్స్ అవుతాయి, మీరు ఏ రోజులు ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మీకు మేము అందజేయడం జరుగుతుంది. సో మీ అసోసియేషన్ టీమ్స్ తోటి మేము 2 years వరకు కాంటాక్ట్లోనే ఉంటాం. మార్కెట్ డిమాండ్ తగ్గట్టుగా మీ చేత చేయించి మేము బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేయించే బాధ్యత మాది. దీనికోసమే ర్యాంప్ గురించి ప్రతి డిఐసిలో ఈడీసీస్ అని ఏర్పాటు చేసింది సెంట్రల్ గవర్నమెంట్ సెంటర్ అని. దానికి మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్గా కేటాయించడం కూడా జరిగింది. ఇక్కడే మన జగనమ్మ ఈడీసీ మేనేజర్ వచ్చారు సతీష్. ఇతను మన ఈడీసీ కింద ఈఐసీలోనే ఉంటారు. మీరు తన నంబర్ తీసుకోండి, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు మా ఆఫీస్కి వచ్చి తను కలిసి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. తను మీరు రెగ్యులర్గా టచ్లో ఉంటారు. ఈ నంబర్ ఇంట్రొడ్యూస్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్. నా పేరు జగన్ సార్పేటగా ఉంటాను. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ ఈడీగా తెలిసినట్టుగా మీకు రూమ్ నెంబర్ SC8 కలెక్టర్ ఆఫీస్లో సోమా తెలిసిన మాకు స్టాఫ్లో ప్రశ్నలు ఉంటాయి. సో మీకు ఏదైనా ఐడియా ఉంటే, ఈ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్న ఐడియా ఉంటే మీరు SC8 రూమ్ నెంబర్ దగ్గరికి వచ్చినట్లయితే మేము ప్రాపర్గా గైడెన్స్ ఇస్తాము. బ్యాంక్ ఏ విధంగా అప్రోచ్ కావాలని కూడా మేము మీకు ప్రాపర్గా గైడ్ చేయడం జరుగుతుంది. లోన్స్ కావాలనుకున్నా కూడా మీకు మిషనరీకి ఇస్తారు, ప్రధానికి ఇవ్వరు, మిషనరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. ఏ విధంగా బ్యాంక్ మీరు అప్రోచ్ కావాలని కూడా మేము ప్రాపర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సర్వీస్ గుర్తుపెట్టుకోండి. ఈడీసీ మేనేజర్ జనగాం. ఫోన్ నెంబర్ ఒకసారి తీసుకోండి కావాల్సిన వాళ్ళు 800-831-8323 800-831-8323. థ్యాంక్ యూ మేడం. ప్రతి జిల్లాలో, తెలంగాణలో ప్రతి జిల్లాలో ఈడీసీని పెట్టడం జరిగింది. అందులో ర్యాంప్ ప్రోగ్రామ్ మీకు హ్యాండ్ ఓవర్ సపోర్ట్గా ఉండాలి. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు ఈడీసీ దగ్గరికి వెళ్ళి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు తీసుకోవడం జరుగుతుంది. అంత ట్రెడిషనల్ అంటే ఇవన్నీ ఒక కల్చరల్గా జరిగింది. నేను ప్రతి ఎగ్జిబిషన్లో పోయినాను. ఢిల్లీ, బాంబే, కలకత్తా అన్ని, గుజరాత్ అన్ని స్టేట్ల నుంచి ఒక ఎప్పటికీ పనులు టైం కూడా ఉండకపోయింది. తెలంగాణ పనులాగా పనిచేసింది. మా గురువుగారు ఐదు ఆచారాన్ని అందరూ కొన్ని వందల మందికి వర్క్ నేర్పిండి. ఆయన ఇలా ఈ పెరుబడి వర్క్ నడుస్తుందంటే ఆయన చదువుని అనుకోవాలి. ఆయన ద్వారా మా దగ్గర దృష్టి నేర్చుకున్నారు. డబ్బులు పెట్టిరు, 1 లక్షలు సంపాదించారు. సరే, అది ఎందుకు పెట్టారు, మనకు అవసరం లేదు.
అయితే ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ చేయాలంటే ప్రస్తుత పాత బిజినెస్ నడవాలి. ఇప్పుడు మనకి ఏం కావాలి? క్రిస్టియన్ వాళ్ళు ఉన్నారు, హిందూస్ 40% ఉన్నారు. అయితే ఈ విదేశాలకు వాళ్ళకు మా దగ్గర ఒక వ్యక్తి నా అనుభవంలో కోల్కతా ఎగ్జిబిషన్లో పోతే ఆయన జర్మనీలో ఉన్నాడట. ఇది ఎక్కడ చేసిందంటే పెంపల్కాన్ని వరంగల్ జిల్లా ఆంధ్రప్రదేశ్ ఆయన ఇక్కడికి వచ్చిండు. వచ్చి ఏం కాదు పని అని ఇక్కడ వచ్చి అయితే ఈ కళను ముందుకు తీసుకుపోవాలి. ఇంటర్నేషనల్ మార్కెట్ మనం చేయాలంటే అందరూ అంటున్నారు ఏమన్నా ఫైనాన్స్ అంటారు. ఫైనాన్స్ అనేది తప్పు. ఫైనాన్స్ ఎప్పుడు కావాలి? నీ కళను బయటకు తీస్తే ఆ ఫైనాన్స్ అక్కడికే వస్తుంది. ఫైనాన్స్ మన దగ్గరికే వస్తుంది. ఎక్కడో చేయాలని ఏం పని లేదు. కానీ నీకు ఎంతమంది మనం వర్క్ చేస్తున్నాం, ఒక కొత్త డిజైన్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకు అవకాశాలు ఉంటాయి. ఆన్లైన్లో మనకి 1000 రూపాయలు వచ్చి 2000 వస్తాయి. ఆ పనిని మనం ఫస్ట్ కళాకారు ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేయండి. ఒక యూత్ కావాలి. ఇప్పుడు వాతావరణం చేయాలంటే మనం చేయలేదు. ఒక యూత్ ఒక 10-15 మంది 20 మంది వర్క్ చేస్తారు. ఆ 20 మంది ఒక దృష్టి ఏర్పాటు ఒక మంచి మార్కెట్ చేసి టెంపర్ని ఇప్పుడు కాకతీయుల కాలం ఉన్నది, కానీ కాకతీయుల కాలం కన్నా ముందే ఉన్నది. ఇవాళ ఎక్కడెక్కడో నేను ఏ పేరు చెప్పు పెంపర్తి అంటాను, కానీ పెంపర్తి పని అంటారు. ఎందుకు? అందుకని ఎక్స్పోర్ట్ మార్కెట్ మనం చేయాలి. చేస్తే ఈ యువకులకు వాళ్ళకి అవకాశం, వాళ్ళకి ఫైనాన్స్ లేకపోతే వర్క్ ఒక మనిషి ఒక 4 ఐటమ్లు చేయమంటారు. ఎక్కువ మనిషి ఒక 10 మంది 4 ఐటమ్లు చేస్తే అది మార్కెట్లో పెడతారు. మీరు మాకు సపోర్ట్ ఇస్తారు. లేడీస్ అండ్ మ్యాన్ పవర్ అనేది మెయిన్ ఫస్ట్ మహిళలకు కానీ అందరికీ కానీ ఫస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత మ్యాన్ పవర్ కరెంట్ వేస్తే వార్త ప్రొడ్యూస్ చేయడం, అప్పుడే మార్కెటింగ్ అనేది మనం పోటీ పడాలి. అందుకని ఫస్ట్ హ్యాండ్ వర్క్, మిషన్ వర్క్తో పాటు హ్యాండ్ వర్క్ ఉంటేనే మూమెంట్ అనేది ఉంటుంది. అవి గమనించి జర చేయండి సార్. ఖచ్చితంగా మేమందరం హెల్పింగ్ ఉంటాం. మేము ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం సార్ అన్నారు కదా ఇండియా మార్ట్లో అన్నమాట సార్. అయితే అదే ఆ ప్రకారంగానే మనం కూడా ఒక మెంబర్కి సంబంధించిన ఒక యాప్ క్రియేట్ చేసి, ఆ యాప్ క్రియేట్ చేసిన తర్వాత కొన్ని లేటెస్ట్ డిజైన్స్ ఉంటాయి కదా సార్, ఆ లేటెస్ట్ డిజైన్స్ అనేది అందులో పెట్టేసి మనకే ఓన్గా వచ్చేటట్టు వర్క్ చేసుకోవచ్చు కదా సార్. అట్లా కూడా యాక్చువల్లీ మీరు రిజిస్టర్ అయిపోతే మీకు ఒక సో అందులో మీరంటూ మీ కంపెనీకి ఒక పేజ్ ఇస్తారు వాళ్ళు. అది కూడా ఎలా చేయాలి, ఎలా అప్రోచ్ చేయాలి, ఎంత ఫోటో సైజ్ ఎంత ఉండాలి, ఎంత ప్రైసింగ్ ఉండాలన్నది కూడా వాళ్ళు చెప్తారు. ఈ కామర్స్ వాళ్ళని కూడా అప్రోచ్ చేస్తాము. వాళ్ళని కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి మాట్లాడి మీకు ఒక ట్రైనింగ్ ఇస్తారు. అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఒక ప్రైసింగ్ ఉంటుంది. మీరు సేల్స్ మ్యానుఫ్యాక్చర్ ప్రైస్ ఒకటి ఉంది, సేల్ ప్రైస్ ఒకటి ఉంటుంది. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ విచ్ ఇస్ రెడీలీ ఇక్కడ అవైలబుల్ ఉంది ఇండియా మార్ట్లో. బట్ మీరు సెపరేట్ ఒక ద క్రియేషన్ ఆఫ్ ద యాప్ ఇస్ గుడ్ ఐడియా. మీరు చేతులు గుడ్ ఐడియా, బట్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. దాన్ని టోటల్ ఈకో సిస్టమ్ క్రియేట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అలాంటి ప్రజెంట్ ఉన్నది మనకి, అది మనం యూటిలైజ్ చేసుకుంటే అది పెట్టగలుగుతున్నాం. మీరు కూడా స్వయంగా యాప్ వల్ల కూడా తీసుకొస్తాను చూడండి. అది మేము చేస్తాము. ఫస్ట్ మ్యాన్ పవర్ అనేది మనం ఎంత చేసినా ఏం కాదు. మాకు కొంచెం స్కిల్స్ నేర్పిస్తే ఇప్పుడు మీరు అనుకున్నట్టు డిజైన్స్ కాదు, దాకా మంచి డిజైన్స్ చేయవచ్చు. ఫస్ట్ మీకు మ్యాన్ పవర్ వచ్చి కొంచెం స్కిల్స్ ఆల్రెడీ నేర్పిస్తారు. 1 month 2 months రాదు వాడు. మినిమం వాడు 1 year అయినా 2 years అయినా నేర్పిస్తే కొంచెం అందరు మార్క్స్ ఏం నేర్చుకుంటున్నారు. అట్లా నేను లేకపోవడం వల్ల చాలా మంది మీ స్కిల్ని దూరంగా ఉంటారు. డెఫినెట్గా అంటే ఈ ఇష్యూ డెఫినెట్గా కార్పొరేషన్ జనరేషన్స్కి కొత్త దాంతో పాటు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ట్రైనింగ్ ప్రొడక్షన్
Definitely we take up this. The next one. So marketing సంబంధించి ప్రాక్టీస్ మాట్లాడుతుంది అసలు అందరూ చెప్పినట్టుగా ఇండియా రీజన్ ఏంటంటే ఎక్కువ మంది చూసుకుంటారు. సో ఒక ఐటమ్ చూసినప్పుడు ఇంకో ఐటమ్ ఫ్లో అయినప్పుడు ఆ ఫ్లో చూసే అవకాశం ఉంది. యాప్ అనుకోండి ఆల్రెడీ మన ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎందరో యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ హ్యాకింగ్ యాప్ సపరేట్ మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని ఎందుకంటే ఈ హ్యాకింగ్ ఐటమ్ ఏంటంటే డ్యూరబుల్ ఐటమ్. మీరు ఒక్కసారి కొన్నారంటే ఐటమ్ మనకి ఉంటూనే ఉంటుంది. అది పెరిష్ అవ్వదు. ప్రొడక్షన్ కాస్ట్ ప్రైస్ గురించి మనం దీంతో మాట్లాడతాం. మార్కెటింగ్ మాట్లాడి మనం ఫిక్స్ చేస్తాం. అది ఎట్లా రీచ్ అవుతుంది? ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఆర్డర్స్ మీరు ఎట్లా రీచ్ అవుట్ చేసుకుంటున్నారు? మీకు ఎలా వస్తున్నాయి ఆర్డర్స్? ప్రజెంట్ సిస్టమ్ మీకున్నాయి ఇక్కడ పెర్మనెంట్లో ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి? ఇండివిజువల్ వస్తుందా లేకపోతే సొసైటీకి ఆర్డర్స్ వస్తుంది? ఇండివిజువల్ ఎవరి మార్కెట్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. ఉపాధి కల్పన అందరికీ కదా అదే ఆ బడ్జెట్ అనేది ఏంటనేది నేను చెప్తాను. అది చెప్తే మేము ఒక క్వశ్చన్ అందరు అడిగే క్వశ్చన్ అదే కదా. ఏది మ్యాన్ పవర్ లేదు అనేది. ఒకప్పుడు ఇక్కడ 150 ఫ్యామిలీస్ వర్క్ చేస్తే 200 ఎక్కువ ఉండేది. ఇప్పుడు 50-60 ఆర్టిజన్స్ చేయడం జరుగుతుంది. డెవలప్మెంట్ ఎక్స్పోర్ట్ దాన్ని ఇచ్చారు కాబట్టి అది యూజ్ అవుతుంది మాకు అని అడుగుతుంది. మా ఆర్టిజన్స్ అడిగిన ఇన్ని క్వశ్చన్లు ఇదేమన్నా ఉపయోగపడుతుందో మీరు ఒకసారి చెప్తే మళ్ళీ నైట్ డౌట్స్ ఏమన్నా అడగలేదు. ఉపాధి కల్పన ప్రోత్సహించడం ఎట్లా అవుతుంది? మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మీకు ఆర్డర్స్ వస్తే మార్కెట్ ఎక్స్పోర్ట్ చేయాలంటే మెయిన్ రిజిస్ట్రేషన్కి సహకరించి మీ ఆధార్ కార్డు వాళ్ళు ఇంకా మేమేం అడుగుతారో అవన్నీ ఇస్తే మీకు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్స్ కూడా చేయించి పెడతాం. ఉద్యోగ రిజిస్ట్రేషన్స్ కార్యక్రమంలో ర్యాంప్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ గురించి తెలుసుకున్నాం. అలాగే ఈ ర్యాంప్ ద్వారా మీకున్నటువంటి హస్తకళ నైపుణ్యాన్ని ఏ విధంగా దేశాన్ని దాటించి అదేవిధంగా మీరు ఆర్థికంగా ఉంచుకోవడానికి మనకు సూక్ష్మ చిన్న తరహా సంస్థలకి ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయాలని దాని గురించి అంతా డిస్కస్ చేశాం. దీనికి సంబంధించి మీరు ఇచ్చిన మీకున్నటువంటి డౌట్స్ కానీ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నింటినీ కూడా మీ ఆ సంస్థలని ఆ మినిస్ట్రీలకు సంబంధించి మేము ఇన్ఫార్మ్ చేస్తాం. దానికి సంబంధించి అంటే ఎస్పెషల్లీ ఎక్స్పోర్ట్కి సంబంధించి మీకు ఏ విధంగా సహకారం కావాలో అన్నింటినీ కూడా మీకు 2 years పాటు మీరు వెళ్ళంటే ఉండి మీ యొక్క ప్రోడక్ట్స్ని మనకు గ్లోబల్ స్టాండర్డ్స్లో రీచ్ అయ్యే విధంగా మేము అంతా హెల్ప్ చేస్తాం. అండ్ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన జిఎం డైరెక్టర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ శివకృష్ణ గారికి, at the same time Venugopal Rao Gariki and Geeta Madam from TGTPC and from all the Jaivish Private Limited consultants and all the team members and very specially for ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులు అందరికీ కూడా మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ సహకారంతో డెఫినెట్గా మనం ఏదైతే అనుకుంటామో ఎక్స్పోర్ట్స్లో మన వెంబడిని ముందుకు తీసుకెళ్ళాలనే ఒక ఉద్దేశం డెఫినెట్గా మీరు అందరి ప్రోత్సాహంతో సఫలీకృతం అవుతుందని మాకు నమ్మకం కలిగింది. సో మీరు చెప్పిన ఏదైతే సూచనలు ఇచ్చారో వాటిని ఇంప్లిమెంట్ చేసే విధంగా మా ప్రోగ్రామ్ అంతా కూడా మేము చెప్తాము. సో ఈ ప్రోగ్రామ్ మనకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు అందరూ ఎక్కడికి వెళ్ళారంటే ఒక 2 minutes హ్యాపీ బ్రేక్ తర్వాత అందరూ ఒక గ్రూప్ ఫోటో అనేది తీసుకున్నాం.